గాని మా ఫ్రెండ్ వచ్చాడు గాని, మా ఫ్రెండ్ అన్నీ చెప్తాడు. ఏమి చెప్పేది బూడిదే బూడిద రాసుకుంటే బూడిద తప్పితే ఏం రాదు. ఏం రాదు. వాళ్ళకి ఏం రాదు. మీకు ఏం రాదు. అందుకోసం నేనేం చెప్తానంటే టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. ఓకే. నోట్స్ రాయండి. ఓకే. సో, లాస్ట్ డిస్కషన్‌లో మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్‌ని ఎక్సలెంట్‌గా మనం తెలుసుకున్నాం. రెండోదొచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ మనకు తెలుసు. లోడ్ బ్యాలెన్సర్. ఓకే. మూడోదొచ్చేసి మనం మాట్లాడిన విషయాలేంటంటే టెంప్లేట్. టెంప్లేట్ గురించి మనం మాట్లాడాం. టెంప్లేట్. యెస్. సో, నాలుగో పాయింట్ ఏంటంటే మనకి ఆటో స్కేలింగ్‌ని తయారు చేయడం. టెంప్లేట్ క్రియేషన్ యాస్ వెల్ యాస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్. అంతే. సో, సింపుల్‌గా ఐదవది ఏంటంటే చెక్ ద ఆటో స్కేలింగ్ ప్రాసెస్. చెక్ ద ఏఎస్‌జీ ఆటో స్కేలింగ్ గ్రూప్ ప్రాసెస్. ఆ చెకింగ్ చేయాలి. ఆటో స్కేలింగ్ గ్రూప్ ప్రాసెస్‌ని చెక్ చేయడం. అంటే 5 ఈ 5 స్టెప్స్ మీరు హై లెవెల్ స్టెప్స్ ఇవన్నీ కూడా. ఈ 5 స్టెప్స్‌లో డిఫరెంట్‌గా వాటి ఇంటర్నల్‌గా ఏం జరుగుతదనేది నేను ఆల్రెడీ చెప్పా. సెక్యూరిటీ గ్రూప్ తెలుసు, లోడ్ బ్యాలెన్సర్ తెలుసు. ఆ తర్వాత మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్ కూడా మీకు తెలుసు. టెంప్లేట్స్ క్రియేషన్ కూడా మీకు తెలుసు. నౌ వి ఆర్ ఇన్సైడ్ ఆటో స్కేలింగ్ గ్రూప్. సో, ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని మనం ఇప్పుడు తయారు చేయాలా అనేది నేర్చుకుందాం. నేర్చుకునే క్రమంలో మనం ఫస్టే తెలుసు మనకి. ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారవ్వాలంటే అసలు ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారవ్వడానికి ఫస్ట్ నువ్వు యెస్ లాగిన్ టు ఏడబ్ల్యూఎస్. లాగిన్ టు ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్‌లోకి మీరు లాగిన్ అవ్వండి. రైట్. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్‌లో గో టు ఈసీ2 డాష్‌బోర్డ్. గో టు ఈసీ2 డాష్‌బోర్డ్. ఈసీ2 డాష్‌బోర్డ్‌కి వెళ్ళండి. ఈసీ2 డాష్‌బోర్డ్‌లో సింపుల్‌గా అక్కడ యెస్ ఆటో స్కేలింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆప్షన్ ఆటో స్కేలింగ్. యెస్. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే అది అడుగుతది. ఏమని? ఆటో స్కేలింగ్ ఏమని అడుగుతదంటే, బాబు నాకు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏంటి? నీ పేరేంది చెప్పని. పేరు. ఓకే. ప్లీజ్ ప్రొవైడ్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్. నేమ్ ఆఫ్ దిస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్. నేనేమంటానంటే ఏబీసీ బ్యాంక్ ఏఎస్సి ఆటో స్కేలింగ్ గ్రూప్ అంట. ఆ తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇచ్చిన తర్వాత బాబు ప్లీజ్ ప్రొవైడ్ ఇన్పుట్. ఇన్పుట్ ఇవ్వమ్మా అనేది. ఇన్పుట్ అంటే ఏంది? నేను ఏ విధంగా పనిచేయాలో చెప్పు అని అర్థం. దాన్నే మనం టెంప్లెట్‌గా ఇస్తాం. టెంప్లెట్ ఏదైతే తయారు చేసామో టెంప్లెట్‌గా ఇన్పుట్‌కి ఇస్తాం. రైట్. సో, ఆ టెంప్లెట్ ఇన్పుట్‌గా ఇచ్చేసాం. టెంప్లెట్‌కి ఇన్పుట్‌కి ఇచ్చిన వెంటనే కరెక్టేనమ్మా. టెంప్లెట్‌ని ఇచ్చావు. టెంప్లెట్‌లో సీపీయూ ఎంతుండాలి, ర్యామ్ ఎంతుండాలి, యాస్ వెల్ యాస్ కంటెంట్ ఎస్ఎస్‌డి ఇలా ఉండాలి, కంటెంట్ ఇది ఉండాలి, హెచ్‌డిటిపి ఇలా ఇన్‌స్టాల్ ఇవన్నీ ఇచ్చావు కరెక్టే బానే ఉంది. బట్ వాట్ అబౌట్ a place? Please specify the place. Where should I place the servers? Where should I place the servers? Where should I launch the servers? Place that is also called as a మనం ఏమంటాం ప్లేస్ ని మనం zone 1 అంటాం, zone 2 అంటాం, zone 3 అంటాం. అవైలబిలిటీ zone 1, zone 2, zone 3. అవైలబిలిటీ zone 1, 2, 3 ఇట్లా 4, 5 ఇట్లా 5, 7, 6 ఇట్లా. సో సింపుల్ గా చెప్పాలంటే ఏ రీజియన్ ఆ రీజియన్ లో ఏ జోన్స్ లో సర్వర్లు నేను ప్లేస్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్తానమ్మా, ఇండియా రీజియన్ లో ఓకే ఇండియా రీజియన్ లో ఉన్న అన్ని జోన్స్ లో సర్వర్లు ప్లేస్ చేయి అని చెప్పేస్తా. ఇండియా రీజన్స్ లో ఉన్న అన్ని సర్వర్స్ లో అన్ని జోన్స్ లో సర్వర్స్ ప్లేస్ చేయి. నీ ఇష్టం ఏ జోన్ లో అయినా సరే నో ప్రాబ్లం అని చెప్పాలి. మనం ఎవరికి చెప్పాలి? ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పాలి ఆ వ్యక్తికి. Then the auto scaling group will place the servers inside this place. zone 1, zone 2, zone 3 లో సర్వర్స్ ప్లేస్ చేస్తారు. ఓకే. దేని ప్రకారం? టెంప్లెట్ లో ఇచ్చిన దాని ప్రకారం
ఓకే. సో ఎక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి సర్వర్లు? ఎస్, మనం చెప్పాలి ఏ జోన్స్ లో ప్లేస్ చేయాలి. అయిపోయింది. ఏ జోన్ లో ప్లేస్ అయింది అయిపోయిన తర్వాత అసలు జోన్స్ లో ప్లేస్ చేయాలి కరెక్టే. మరి అవి హెల్తీ జోన్సా, అన్‌హెల్తీ జోన్సా తెలియదు కదా! యెస్. హెల్తీ జోన్స్ యాస్ వెల్ యాస్ అన్‌హెల్తీ జోన్స్ ఉంటాయి ఇట్లా. అప్పుడు అంటే జోన్స్ కూడా దేర్ మే బి ఎ ప్రాబ్లమ్. యెస్. అందుకోసం మనం ఏం చేయాలంటే అమ్మ, హెల్తీ జోన్స్, అన్‌హెల్తీ రెండిటిని చెక్ చేసుకో. రైట్. హెల్తీ జోన్స్ లోనే ఈ సర్వర్స్‌ని లాంచ్ చేసేయి. చెప్పేసి హెల్తీ జోన్స్ లోనే ఈ సర్వర్స్ లాంచ్ చేసేయి. ఓకే. హెల్త్ జోన్ వచ్చి అందుబాటులో ఉన్నంత సేపు మీకు క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటా ఉందని చెప్పాలి. దట్ మీన్స్ వాట్? దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ చెకింగ్. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ చెకింగ్. ఆర్ దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇదిగో ఇలాగా 5 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. రైట్. 5 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 5 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అప్పుడు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే సర్వర్స్ లాంచ్ చేయాలి కదా! అప్పుడు ఇదిగో ఇది ఫస్ట్‌ది హెల్తీ అనుకో. వెంటనే ఈ సర్వర్స్ లాంచింగ్ అనేది ఈ జోన్‌లో పడేస్తది. ఓకే. మళ్ళీ ఒక సర్వర్ ఇంకోటి చేయాలి కదా! మళ్ళీ వెంటనే దాన్ని ఇంకో దాంట్లో ప్లేస్ చేస్తది. అట్లనమాట. లేదు మూడో సర్వర్ అన్‌హెల్తీ. సారీ, మూడో జోన్ అన్‌హెల్తీ. కాబట్టి ఇక్కడ ఇది తప్పించేసి మళ్ళీ ఇక్కడికెళ్ళిద్ది. ఫోర్త్ జోన్ హెల్తీ కాబట్టి అక్కడ. అలాగా అంటే ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టింది. డిస్ట్రిబ్యూషన్ చేయటానికి మనం ఇక్కడ ఒక ఆప్షన్ క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒక ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ అంటే ఏంది? ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి ఇన్ఫార్మ్ చేయటం అని అర్థం. ఆప్షన్ పేరు ఏంటంటే ఫ్రెండ్స్, అవైలబిలిటీ జోన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆప్షన్. ఇక్కడ అదే మనం రాత్రి చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే అవైలబిలిటీ జోన్స్ డిస్ట్రిబ్యూషన్. ఈ ఆప్షన్ ప్రెస్ చేయాలి. ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా అయింది. ఈ విధంగా అయినప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు సర్వర్లు పూర్తి స్థాయిలో మనకి ప్లేస్ అవుతాయి. ఆ సర్వర్లు ప్లేస్ అయిన తర్వాత మన లోడ్ బ్యాలెన్స్ ఉంది కదా! మన లోడ్ బ్యాలెన్స్ అనేది ఈ సర్వర్‌లకి రిక్వెస్ట్ పంపించడం మొదలుపెట్టింది. ఆ సర్వర్‌లో ఉన్న కంటెంట్ డిస్‌ప్లే చేసి కస్టమర్‌కి అందుబాటులోకి ఇచ్చేస్తది. ఇట్లా ప్రాసెస్ ఇది. కాబట్టి మనం ఇక్కడ అవైలబిలిటీ జోన్స్‌ని కూడా మనం సెటప్ చేయాలి. సో దాన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్? అవైలబిలిటీ జోన్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ ఆప్షన్. అవైలబిలిటీ జోన్ అనే ఆప్షన్ కూడా మనం తీసుకోవాలి. ఓకే. సరే. అయితే సార్ ఈ అవైలబిలిటీ జోన్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ మనం క్లిక్ చేయాలా? లేకపోతే ఏమైంది సార్ మనకది రాదు, అందుబాటులోకి రాదు. ఓకే. సో ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఆల్రెడీ నిన్న చెప్పిందే. ఓకే. ఓకే. అంతా అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? నెక్స్ట్ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, సింపుల్ గా చెప్పాలంటే అయిపోయింది. ఓకే. తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో చూడండి. నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసరికి బాబు, ఇప్పుడు ఆల్రెడీ ఆటో స్కేలింగ్ ఇదిగో లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా! అవును ఉంది. ఓకే. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్‌ని అటాచ్ చేయండి అంటది ఆప్షన్. అటాచ్ లోడ్ బ్యాలెన్సర్ లేదా ఫస్ట్ పాయింట్ ఇదిగో అటాచ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే అటాచ్ ఆర్ సంథింగ్ కాల్డ్ అటాచ్ న్యూ లోడ్ బ్యాలెన్సర్. ఇలా కూడా మనం అక్కడి నుంచి అక్కడే తయారు చేసుకోవచ్చు న్యూ లోడ్ బ్యాలెన్సర్ కూడా. అంటే అటాచ్ న్యూ లోడ్ బ్యాలెన్సర్. ఇక మనం ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడే లోడ్ బ్యాలెన్సర్ ని సెటప్ చేయొచ్చు. బట్ ఐ హావ్ అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. దాట్స్ వై ఐ కెన్ సెలెక్ట్ ద అటాచ్ లోడ్ బ్యాలెన్సర్ అని క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన వెంటనే అది అడిగింది ఏమని, నీకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కదా అనేది, లేకపోతే వేరే లోడ్ బ్యాలెన్సర్ అనేది. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్తావు. చెప్పిన వెంటనే అప్పుడు డిస్ప్లే చేస్తుంది. ఎవరు? మన లోడ్ బ్యాలెన్సర్ పేరు ఉంది కదా, ఏబిసి బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్ ఇది. సో ఏబిసి బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సెలెక్ట్ చేస్తాం, అయిపోతుంది. ఓకే. అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ కి లోడ్ బ్యాలెన్సర్ కి కనెక్షన్ అయిపోయింది. ఇందాకేమో టెంప్లెట్ కి ఆటో స్కేలింగ్ గ్రూప్ కి కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడేమో లోడ్ బ్యాలెన్సర్ కి ఆటో స్కేలింగ్ గ్రూప్ కనెక్షన్ అయిపోయింది. సో ఎందుకంటే ఆటోమేటిక్ గా జరిగింది ప్రాసెస్ అంతా.
ఎప్పుడైతే మనకి ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి లోడ్ బ్యాలెన్సర్ కట్ అయిపోయిందో ఇక అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పనిచేయటం మొదలు పెడతాయి. ఓకే, సర్వర్స్ రైట్ అంటే ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి సార్. ఆటోమేటిక్ గా సర్వర్లు తయారవుతాయి, నో ప్రాబ్లం, నోట్ అట్ ఆల్, నో డౌట్. ఆటోమేటిక్ గా సర్వర్లు తయారవుతాయి. ఒకవేళ ఈ సర్వర్లో మళ్ళీ మనకి ఖచ్చితంగా చెప్పాం కదా, ఎన్ని సర్వర్లు ఖచ్చితంగా రన్నింగ్ లో ఉండాలి చెప్పాలి. అసలు లోడ్ ఎక్కువైపోయినప్పుడు అసలు ఎన్ని సర్వర్లు, నేను మాక్సిమం ఎన్ని సర్వర్లు తయారు చేయాలి, అప్ టు 1 2 3 4 5 6 7 8 మన ఇష్టం వచ్చిన సర్వర్. లోడ్ ఎక్కువైందంటే లోడ్ బట్టి మన ఇష్టం వచ్చిన సర్వర్లు తయారు చేయాలి. మళ్ళీ తయారు చేసిన సర్వర్స్ లో కూడా మళ్ళీ లోడ్ ఎక్కువైతే ఏం చేయాలి, మళ్ళీ సర్వర్లు తయారు చేయాలి. అంటే ఇంకా సర్వర్లు తయారు చేయడమే పని, దీని పని. అంటే ఎలాగా, మనం బేస్డ్ ఆన్ ద టెంప్లెట్ ప్రకారంగా. అంటే ఎందుకు లోడ్ ఎక్కువైపోయిందంటే మరి కదా, అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ అడిగింది ఏమని, స్కేలింగ్ పాలసీ సెలెక్ట్ చేసుకో. ప్లీజ్ సెలెక్ట్ ద స్కేలింగ్ పాలసీ. ఓకే, స్కేలింగ్ పాలసీ అంటే ఏంటి సార్? స్కేలింగ్ పాలసీ అంటే ఈ సర్వర్స్ అనేది నువ్వు ఎప్పుడు తయారు చేయాలి, ఎవరికి చెప్పాలా, ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పాలా. అట్ వాట్ టైమ్ షుడ్ యూ క్రియేట్ సర్వర్స్ అంటే ఏం లేదు, సిపియు లోడ్ యావరేజ్ కనుక సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ దాన్ 90 అయినప్పుడు లేదా గ్రేటర్ దాన్ 80 అయినప్పుడు మాత్రమే ఇదిగో ఈ సర్వర్లు తయారు చేయబడాలి. ఆ విషయాన్ని చెప్పాలి. దీన్నే మనం ఏమంటామంటే స్కేలింగ్ పాలసీ. అది నెక్స్ట్ వెంటనే మనం ఇవ్వాలి. లోడ్ బ్యాలెన్స్ సెటప్ చేయాలా, మళ్ళీ వెంటనే దీన్ని మనం సెటప్ చేయాలి. దీన్నే మనం ఏమంటామంటే మెట్రిక్స్. దీన్ని మనం అప్లై చేయాలి. సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ దాన్ 90 అంటే కండిషన్ అన్నమాట. ఇట్స్ లైక్ ఎ పాలసీ. ఈ బేస్డ్ ఆన్ దిస్ పాలసీ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ సర్వర్స్ అని అర్థం. ఎవరు? ఆటో స్కేలింగ్ గ్రూప్ న్యూ సర్వర్లు తయారు చేస్తారు. ఓకేనా, అట్లా అనమాట సింపుల్ గా. అంటే ప్రతిదాన్ని మనం ఆ తర్వాత సింపుల్ గా చెప్పాలంటే బాబు, అసలు ఇక్కడ కెపాసిటీ, డిజైర్ కెపాసిటీ అని అడుగుతాడు వాడు. డిజైర్ కెపాసిటీ ఎస్. ఓకే, ఆ తర్వాత మినిమం కెపాసిటీ, ఆ తర్వాత మాక్సిమం కెపాసిటీ, ఇవి అడుగుతాడు. సో డిజైర్ కెపాసిటీ, మినిమం కెపాసిటీ, మాక్సిమం. సో సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మినిమం ఎంత, మాక్సిమం ఎంత? మినిమం వచ్చేసి సింపుల్ గా చెప్పడానికి నా దగ్గర ఒక మినిమం ఏంటంటే మనం ఫ్రీ టైర్ కదా, ఫ్రీ కాబట్టి తక్కువే తీసుకోవాలా. మినిమం ఒక 2 సర్వర్లు ఉండాలి. మాక్సిమం 4 5 6 7 మీ ఇష్టం, డాష్ 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 సో మెనీ. బట్ ఇది మనది రియల్ టైం కాదు, సారీ మనం ఇది యాక్చువల్ గా ఫ్రీ అకౌంట్ కదా, బిజినెస్ అకౌంట్ కాదు మనది. కాబట్టి మనం సింపుల్ గా 2 ఇస్తాం. లేదు మినిమం మాక్సిమం 2 తప్పది. అందుకోసం మనం ఏం చేస్తాం, దీనికి వేరియేషన్ చూపించడానికి ఒక 4 ఇచ్చుకోండి. 4 అంటే దీని దగ్గరలో ఉన్న వాల్యూ 4 కాబట్టి 4 పిక్ చేసుకోండి. వై? బికాస్ మనది ఫ్రీ అకౌంట్ కాబట్టి. లేకపోతే ఎక్కువ సర్వర్లు ఇవ్వచ్చు కదా సార్, ఇవ్వచ్చు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, యాజ్ వెల్ యాజ్ టైం తర్వాత పక్కన పెడితే మనకి ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ స్మాల్ బిల్ కాస్ట్. బిల్ ఒకటి వస్తుంది, స్మాల్ బిల్లే. అంటే వేలకో లక్షలకో రాదు, ఒక స్మాల్ బిల్, నథింగ్ బట్ హండ్రెడ్స్ 200 300 400 బిలో 1000 రూపీస్ లో బిల్ వస్తూ ఉంటాయి. అంటే కొన్ని సర్వీసులు మనం ఎక్స్ట్రా వాడినప్పుడు. మాక్సిమం మీరు ఎప్పటికీ ఎంత పెద్ద సర్వీసులు వాడినా AWS లో మీకు బిల్ అనేది పూర్తి స్థాయిలో చెప్పకుండా అంటే 200 150 రూపీస్ 100 ఇది మాత్రమే వస్తుంది. 200 150 100 అంతే, ఇంతకు మించి బిల్లు మీకు రానే రాదు. లేదు సార్ మా ఫ్రెండ్ AWS అకౌంట్ వాడుతున్నాడు, అతనికి ఏం సార్ ₹1,00,000 బిల్లు వచ్చిందంట. ₹1,00,000 బిల్లు వచ్చిందంటే అతను ఏం చేశాడంటే అతని యూజర్ ఐడి, అతని పాస్వర్డ్ ఏదో జరిగింది, వాడు వేరే జోన్ లో మీకు తెలియకుండానే మీ అకౌంట్ ని యూజ్ చేస్తున్నాడు వేరే రీజియన్ లో. మీరు రీజియన్ ఏం వాడతారు, ప్రజెంట్ ముంబై వాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకున్న వాళ్ళు ఆ రీజియన్ కాకుండా వేరే రీజియన్ లో వేరే సర్వర్ లో రన్ చేస్తూ ఉంటారు. ఒక 30 days 40 days వాళ్ళ వర్క్ అంతా చేసుకున్న తర్వాత బిల్లు మీకు వస్తూ ఉంటుంది. ఈ బిల్లు ఎలా వచ్చింది మనకి తెలియాలంటే దానికోసమే మనకి AWS లో ఒక ఆప్షన్ ఉంది. ఫ్రెండ్స్, దాని పేరు కూడా మీకు తెలుసు ఆల్రెడీ. AWS లో ఒక ఆప్షన్ ఉంది, బిల్లింగ్ ఆప్షన్ ఉంది, పేమెంట్ ఆప్షన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఈ ఆప్షన్ ఏంటి సార్, అదే గ్లోబల్ వ్యూ. దాని పేరు గ్లోబల్ వ్యూ. మీ అకౌంట్ లో ఏ రీజియన్ లో ఏ లొకేషన్ లో ఎన్ని సర్వర్లు లాంచ్ అయినాయి, ఎన్ని సర్వర్లు రన్ అవుతున్నాయి, ఎన్ని సర్వర్లు స్టాప్ లో ఉన్నాయి, ఇవన్నీ తెలియజేసేదే ఆప్షన్ నేమే గ్లోబల్ వ్యూ. దాని పేరే EC2 గ్లోబల్ వ్యూ ఆప్షన్.
ఈ ఆప్షన్ చూసిన తర్వాత ఏ రీజియన్ లో ఏ అవైలబిలిటీ జోన్స్ లో ఎన్ని సర్వర్లు రన్ అవుతున్నాయి, ఎక్కడ మీ అకౌంట్ లో, అంతే అవి తెలుస్తాయి. అంటే మనం చెక్ చేసుకోవచ్చా, చెక్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది సార్ ఈ ఆప్షన్ వచ్చేసి EC2 డాష్ బోర్డ్ లోనే ఉంటుంది పైన. EC2 డాష్ బోర్డ్ అని పైన రాస్తాడు, కింద EC2 గ్లోబల్ అని కింద రాస్తాడు. EC2 డాష్ బోర్డ్ లోనే అవైలబుల్ ఏది EC2 గ్లోబల్ అనే ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది సార్? పేమెంట్ అనే ఆప్షన్ మీరు సింపుల్ గా చెప్పాలంటే సెర్చ్ బాక్స్ లో బిల్ అని కొట్టండి, పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది, ఎంత పేమెంట్ చేయాలనేది కూడా వస్తుంది. అట్లా సెర్చ్ బాక్స్ లో బిల్స్ అని కొడితే చాలా వచ్చేస్తుంది, మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ మీరు ఏమేమి యూటిలైజ్ చేస్తున్నారు, ఏ సర్వీస్ కి ఎంత టైం స్పెండ్ చేశారు, దానికి టైం స్పెండ్ చేసినందుకు అది ఫ్రీగా వచ్చిద్దా లేదా మీకు అమౌంట్ ఏమైనా పడుతుందా మొత్తం చెప్పేస్తాడు ఎక్కడ బిల్ అనే కాన్సెప్ట్. సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్, ఎందుకంటే ఇది ఫౌండేషన్ క్లాస్ లో వస్తాయి ఇవన్నీ కూడా. అందుకనే ఫౌండేషన్ క్లాసులు నేను చాలా చక్కగా చాలా డైస్ తీసుకుంటాను. కనీసం మినిమం టు మినిమం 15 రోజులు ఫౌండేషన్ ఇస్తే గానీ ఒక మనిషి పూర్తి స్థాయిలో క్లౌడ్ అంటే ఏంది, డెవాప్స్ అంటే ఏంది, లైనక్స్ అంటే ఏంది తెలియదు. 15 రోజులు చెప్పే క్లాస్ని నాకు టైం లేదని 15 నిమిషాలు చెప్తే మొత్తం వేస్టే, కొలాప్స్, ట్రైనింగ్ కూడా పనికిరాదు, నాలెడ్జ్ తీసుకోవడానికి కూడా. అందుకోసం ఫౌండేషన్ క్లాసులు అనేది 15 రోజులు జరుగుతాయి. ఆ క్లాసులు ఎవరన్నా మిస్ అయితే, ఆ రికార్డింగ్స్ ఏమన్నా మీ దగ్గర లేకపోతే నాకు వాట్సాప్ లో పెడితే నేను వెంటనే ఫౌండేషన్ క్లాసు 1 నుంచి లాస్ట్ అంటే ఒక 15 క్లాసెస్ ఏదైతే అవన్నీ నీట్ గా చక్కగా పంపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 10 అట్లా. దానివల్ల మీకు లైనక్స్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ లైనక్స్ డెవాప్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు లైనక్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, క్లౌడ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డెవాప్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తాం రియల్ టైం, ఇవన్నీ ఈ ఫౌండేషన్ క్లాస్ లో చక్కగా మొత్తం అర్థమవుతాయి. మిగతా క్లాసులు అర్థం కావు సార్. మిగతా క్లాసులు ఇవన్నీ థియరిటికల్ గా ఈ సర్వీస్ ను మనం డిస్కస్ చేసుకుంటూ ఈ సర్వీస్ కి మనం హ్యాండ్స్ ఆన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. కాబట్టి ఫౌండేషన్ క్లాసులు ఇక్కడ రావు. ఓకే, అక్కడ తర్వాత నుంచి క్లాసులు మొదలవుతాయి, మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం డిజైర్ కెపాసిటీ, మినిమం కెపాసిటీ యాజ్ వెల్ యాజ్ మాక్సిమం కెపాసిటీ ఇక్కడ మనం చేయాలి. మినిమం కెపాసిటీ అయితే సార్ ఇప్పుడు మనకి సింపుల్ గా బాగానే ఉంది. ఇదిగో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏం ఆప్షన్ అంటే గ్రేస్ పీరియడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ గ్రేస్ పీరియడ్ మీకు నేను చెప్పాను, ఏమని చెప్పాను, గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సింపుల్ గా ఆ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇక్కడ ఒక రిక్వెస్ట్ తీసుకునేది, కస్టమర్ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ని డైరెక్ట్ గా సర్వర్ కి రీడైరెక్ట్ చేయాలి. ఈ సర్వర్ కి రీడైరెక్ట్ చేయాలంటే అసలు సర్వర్ ఇప్పుడే తయారవుతుంది. ఎవరు తయారు చేస్తున్నారు? ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేవాడు ఈ సర్వర్ ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాడు. సర్వర్ లాంచ్ అవుతుంది. సర్వర్ లాంచ్ కావడానికి కొంత టైం పడుతుంది. సర్వర్ లో కంటెంట్ రెడీ అవడానికి కొంత టైం పడుతుంది. ఇదంతా కొంత టైం పడుతుంది. కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ కి కొంత టైం ఆగమ్మా అని చెప్పాలి. దట్ మీన్స్ వాట్ అంటే టోటల్ గా చెప్పాలంటే ద లోడ్ బ్యాలెన్సర్ మస్ట్ వెయిట్ సమ్ టైమ్ టు కమ్ అండ్ చెక్ ద సర్వర్స్. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ డిఫాల్ట్ బిహేవియర్ ఏందో తెలుసా? లోడ్ బ్యాలెన్సర్ డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే ఎండ్ యూజర్ రిక్వెస్ట్ ఇక్కడ ఇస్తాడు. ఎండ్ యూజర్ రిక్వెస్ట్ ఇచ్చిన వెంటనే ఆ ఎండ్ యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ ని లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్న తర్వాత అది ఖాళీగా ఉండదు. ఏ సర్వర్ హెల్తీ సర్వర్, ఏ సర్వర్ అన్హెల్తీ సర్వర్ అనేది చెక్ చేసుకునేది. హెల్తీనా అన్హెల్తీనా చెక్ చేసుకునే క్రమంలో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేస్తున్న ఈ సర్వర్ అప్పుడే లాంచ్ అవ్వదు, టైం పడుతుంది కదా. ఆ టైం లోపల లాంచ్ అవ్వక ముందే లోడ్ బ్యాలెన్సర్ వచ్చి దీన్ని చూసింది, ఇంకా రాలేదు కదా, ఎర్రర్. అప్పుడు అంటే ఏంది, అసలు సర్వర్ అనేది ఇంకా లాంచ్ కాకముందే ఇది వచ్చి హెల్త్ చెక్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమైంది, ఇది ట్రీటెడ్ యాజ్ అన్హెల్తీ సర్వర్. కాబట్టి అలా కాదమ్మా లోడ్ బ్యాలెన్సర్, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్, ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ బికాస్ ఐఎమ్ లాంచింగ్ నౌ, నేను లాంచ్ అవుతున్నా, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ నువ్వు వెయిట్ చేయి అని మనం చెప్పాలి. దాన్నే మనం ఏమంటామంటే గ్రేస్ పీరియడ్ అంటాం. గ్రేస్ పీరియడ్ దట్ మీన్స్ వాట్, అప్పుడు ఆ టైంలో లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ లాంచ్ అయ్యేంత వరకు, అంటే ఈ టైం అంత వరకు ఈ జోల్ అంటే సర్వర్ వైపు. ఎందుకు మనం చెప్పాం కదా ముందుగానే, దాన్నే మనం గ్రేస్ పీరియడ్ లో మనం ఇవ్వాలి. అంటే మనం టైం తీసుకొని ఇవ్వాలి. సపోజ్ లెట్స్ సే 30 seconds
ఓకే, లేదా 40 సెకండ్సా, లేదా 60 సెకండ్సా, ఇట్లా, లేదా ఇంకో ఎన్ని సర్వర్లు ఉన్నాయి, అన్ని సర్వర్లకి ఇట్లా కలుపుకోవడమా, నేను ఎన్ని సర్వర్లు తయారు చేస్తాను నాకు అట్లా. సో దాన్ని బట్టి మనం ఇవ్వాలి. ఎస్, సపోజ్ లెట్స్ మనం ఒక 100 ఇచ్చాం అనుకో, అప్పుడు 100 సెకండ్ గ్రేస్ పీరియడ్ ఇచ్చాం. ఎస్, 100 సెకండ్ గ్రేస్ పీరియడ్ లో ఆగిద్దాం, చెకింగ్ ఆగి తర్వాత చెకింగ్ చేసుకోవడం మొదలైనప్పుడు కంటెంట్ రెడీ అయింది, సర్వర్ లాంచ్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హెచ్టిటిపిడి అందుబాటులోకి వచ్చింది, అన్నీ వస్తాయి ఇక. లేకపోతే ఇవన్నీ అందుబాటులోకి రావు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్, కాబట్టి గ్రేస్ పీరియడ్ అనేది మనం ఇవ్వాలి, అవసరం. వై? బికాస్ ద సర్వర్ మస్ట్ బి రెడీ బిఫోర్ చెకింగ్, బిఫోర్ హెల్త్ చెకింగ్. ఎవరు? బై లోడ్ బ్యాలెన్సర్. బిఫోర్ హెల్త్ చెకింగ్ బై ద లోడ్ బ్యాలెన్సర్, ద సర్వర్ మస్ట్ బి రెడీ స్టేట్, ద సర్వర్ మస్ట్ బి అప్ అండ్ రన్నింగ్. ఎస్, అది మనం తెలుసుకోవడానికి ముందుగానే కష్టం కాబట్టి ముందే చెప్పాలి. ఎస్ అమ్మా, లోడ్ బ్యాలెన్సర్ వెంటనే రావద్దు, కనీసం కొద్దిసేపు ఆగేసి అని చెప్పాలి. ఆ టైంలో సెట్ అవుతారు. రైట్ రైట్, ఓకే. సో ఈ విధంగా మనం లాంచ్ చేసే ముందుగానే, అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ లోనే తయారు చేసేటప్పుడే ఇవన్నీ మనం ఇవ్వాలి. ఓకే, ఓకే, గుడ్. గ్రేస్ పీరియడ్ మీన్స్ వాట్? జస్ట్ టైం టు ఇన్ఫార్మింగ్ టు ద లోడ్ బ్యాలెన్సర్. ఎంత టైం ఇవ్వచ్చు సార్ మనం మాక్సిమం? ఇచ్చుకోలే 60 ఇస్తాం సార్, ఇచ్చే. లేదు లేదు 90 ఇస్తా, ఇచ్చే, నో ప్రాబ్లం. కొంత టైం మాత్రం ఇచ్చేసేది, నాట్ ఎ ప్రాబ్లం. రైట్, ఓకే. సరే సార్, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం లేదు, చెప్పాను కదా, డిజైర్ కెపాసిటీ 1 అయిపోయింది, మీకు తెలుసు ఆల్రెడీ. డిజైర్, దట్ మీన్స్ ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్ ఇన్ 2 సర్వర్స్, మినిమం 2. డిజైర్ కెపాసిటీ అంటే మినిమం 2 సర్వర్ నడుస్తూనే ఉండాలి, అంతే. ఓకే, మాక్సిమం ఎంత నడవాలి? మాక్సిమం నువ్వు ఇచ్చినంత. ఎస్, నువ్వు 5 ఇస్తావా, నువ్వు 6 ఇస్తావా, 7 ఇస్తావా, 10 ఇస్తావా, నీ ఇష్టం. మాక్సిమం ఇక్కడ ఎంత ఇచ్చేస్తే అన్ని సర్వర్లు నాకు మాక్సిమం అక్కడ దాకా స్కోప్ ఉంది. 2 నుంచి 10 దాకా నాకు స్కోప్. ఎస్, స్కోప్ అనేది అట్లా అనమాట. దట్ మీన్స్ వాట్? 2 సర్వర్స్ మస్ట్ బి రన్నింగ్ ఆల్వేస్. 2 సర్వర్స్ మస్ట్ బి రన్నింగ్ ఆల్వేస్. దట్ ఈస్ కాల్డ్, నేను కోరుకుంటున్న కెపాసిటీ. దట్ ఈస్ కాల్డ్ డిజైర్. డిజైర్ అంటే అదే కదా, డిజైర్. 2 ఖచ్చితంగా ఉండాలి. ఏం సార్ మనం 2ఏనా? ఇన్ని అప్లికేషన్స్ మనం రన్ చేసేటప్పుడు 2 చేస్తే ఎలా సార్ అంటే, అప్పుడు కొంచెం పెంచుకో. ఎస్, రియల్ టైంలో వేరే ఉంటాయి. వాడేం చేస్తాడు? రాస్తాడు, చెప్పాను కదా. ఎస్, మనకి ఇలా రాసి పడేస్తాడు మొత్తం డాక్యుమెంట్స్ లోపల. ఈ డాక్యుమెంట్స్ లో ప్రతిదీ చెప్తాడు. సర్వర్ కి ఏమేమి ఇవ్వాలో దగ్గర నుంచి, సర్వర్ ఎక్కడ లాంచ్ చేయాలో దగ్గర నుంచి మొత్తం డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ మొత్తం మీరు శ్రమ లేకుండా, బద్ధకం లేకుండా చదవాలి. చదివిన తర్వాతే వర్క్ చేయగలగాలి. ఎస్, దీన్ని చదివిన తర్వాత కూడా డిస్కషన్ మళ్ళీ ఉంటుంది. ఎస్ ఎస్, ఆ డిస్కషన్ లో పొరపాటు తప్పులు చెప్పామంటే అసలు ఇతనికి ప్రాజెక్ట్ అంటేనే తెలియదు అనుకొని తీసి పక్కన సిద్ధపడేస్తారు. ఎస్, వెన్ ఎవర్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కూడా వాళ్ళకి చెప్పాల్సిన మాటలు ఏంటంటే, గుడ్ మార్నింగ్, ఎస్, వెరీ గుడ్ మార్నింగ్, ఎస్ ఎస్, I'm exploring this project and I'm understanding all these documentation standards and all these project standards, and I'm doing very, very fastly. I'm learning very fastly. చక్కగా ఉంది. I'm understanding very clearly. ఇలా చెప్పాలి. అంటే చదివిందే చెప్పాలి. అంటే చదవకుండా ఏం లేకుండా అంతా నాకు వచ్చని చెప్తే మళ్ళీ ప్రాబ్లం. ఎస్, ఓకే, ఫస్ట్ డే ఇలా ఉన్నావా, ఇలా వర్క్ చేసావా, ఎస్ ఎస్. సెకండ్ డే మళ్ళీ ఏం చేసావు చెప్పు అంటాడు వాడు, మళ్ళీ వెంటనే వాడు ఊరుకోడు. ఎస్, ఎందుకంటే మనకి కాల్ ఉంటుంది కదా, స్టాండప్ కాల్, స్టాండప్ మీటింగ్, ఇట్లాంటివి వాటిలో చెప్పాలి. సెకండ్ డే మళ్ళీ ఏం చేసావు? ఎస్, ఈ రోజు ఏం చేయబోతున్నావు, నిన్న ఏం చేసావు, ఈ రోజు ఏం చేయబోతున్నావు? ఏం లేదు, ఎస్టర్డే ఐ వెంట్ టు ఆల్ దిస్ డాక్యుమెంటేషన్స్ అండ్ ఐ రెడ్ వెల్ అండ్ ఐ అండర్స్టూడ్ వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ వెరీ వెల్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఇట్లా చెప్తా ఉండాలి. మళ్ళీ థర్డ్ రోజు అంటే నీకు ప్రాజెక్ట్ అసైన్ చేసేంత వరకు ఎస్, దాని మీదే నేను ఇంట్రెస్ట్ గా ఉన్నాను, నేను వర్క్ చేస్తానని చెప్పుకోగలగాలి. అలా చెప్పలేని పక్షంలో కూడా మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఎస్, అంటే మీరేం ప్రాజెక్ట్ ఇవ్వలేదుగా, మనం ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినట్టు ఆ స్టైల్లో మాట్లాడితే అవుట్ అయ్యిగా. ప్రాజెక్ట్ ఇవ్వకుండా, ప్రాజెక్టులు అసైన్ చేయకుండా నన్ను ఏం చేయమంటావు, వాట్ షుడ్ ఐ డూ, ఇవి మాట్లాడామనుకో మనం చిరాకుగా. ప్రాజెక్ట్ లేదు, ఏం లేదు, ముందు బెంచ్ లో కూర్చోరా, తర్వాత నేను పక్కన ఇసురు పడేస్తాను, బెంచ్ లో కూర్చోబెట్టి ఇసురు పడేస్తారు బయటికి, అంతే సింపుల్. ఫస్ట్ బెంచ్ ఎక్కించారంటే అది. కొన్ని సంస్థలు బెంచ్ లో ఎక్కించినా మళ్ళీ నీ దగ్గర స్కిల్స్, నీ డెవలప్మెంట్, నీ విధానం అంతా చూసి, నీ స్కిల్స్ చూసి మళ్ళీ ఒక ప్రాజెక్ట్ లోకి అసైన్ చేస్తారు. వేరే వేరే ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, సంవత్సరాలు మనుషులను బెంచ్ లోనే పెడతారు.
అది 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా బెంచ్ లో పెట్టి మళ్ళీ ప్రాజెక్టులు ఇస్తారు వాళ్ళకి. అంటే ఎట్లా కూడా ఉంటాయి సార్, కంపెనీ ఎట్లా కూడా ఉంటాయి. ఎస్, మనం అన్నిటినీ ఫేస్ చేయగలగాల. అట్లా అనమాట. ప్రతిదాన్ని రిసీవ్ చేసుకోవాలి మనం. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ముఖ్యంగా అట్లా అన్నమాట. సరే. ఓకే. సో ఈ ఈ విధంగా మనకి మినిమం, మాక్సిమం డిపాజిట్, డిజైర్ కెపాసిటీ ఇవన్నీ మనం సెట్ చేయాలి. రైట్, రైట్. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే. ఫస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం చెప్పాం కదా స్కేలింగ్ పాలసీ. స్కేలింగ్ పాలసీ ఇవ్వాలి. రైట్, రైట్. ఇవన్నీ ఇవ్వాలి సార్, ఇవన్నీ ఇవ్వాలి. స్కేలింగ్ పాలసీస్, సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ దాన్ 90 ఇవన్నీ సెట్ చేయాలి. ఓకే. వీటితో పాటు మనకి యాక్చువల్ గా చెప్పాలంటే లాస్ట్ లో సర్వర్ వార్మప్ టైం ఉంటుంది బాస్. సర్వర్ వార్మప్ టైం. సర్వర్ వార్మప్. సర్వర్ వార్మప్ టైం. రైట్. అసలు ఈ సర్వర్ వార్మప్ టైం అంటే ఏంటి సార్? ఎట్లా ఏంటి? ఏంటంటే సింపుల్ గా ఈ సర్వర్ వార్మప్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, అసలు దీన్ని మనం ఎలా ఇవ్వాలో తెలుసా? ఇదిగో ఇక్కడ మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మనం ఏం చెప్పామంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ సిపియు లోడ్ యావరేజ్ ఎక్కువైన వెంటనే నాకు మాక్సిమము ఒక మినిమం అయితే ఒక 2 అమ్మ, మాక్సిమం అయితే ఒక 4 అమ్మ అన్నాం కదా. అప్పుడు అది ఏం చేసి తెలుసా, లోడ్ ఎక్కువైన వెంటనే మాక్సిమం మినిమం 2 చెక్ చేసుకొని, మినిమం మాక్సిమం 2 చెక్ చేసుకొని, ఇక ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తుందంటే దే స్టార్ట్ క్రియేటింగ్ సర్వర్స్, దే స్టార్ట్ లాంచింగ్ ద సర్వర్స్. సో వెంటనే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫస్ట్ సర్వర్ లాంచ్ చేసి ఓకే, ఓకే. ఇది లాంచ్ ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ దాకా లాంచ్ అయ్యేంత వరకే దాన్నే మనం వార్మప్ అంటాం. ఓకే, ఓకే. ఈ వార్మప్ అనే దానికి కొంత టైం మనం చెప్పాలి. ఆటో స్కేలింగ్ ఇక్కడే చెప్పాలి. ఇదిగో ఈ వార్మప్ అవుతూ ఉంటది. వార్మప్ తయారవుతా ఉంటది. ఇక్కడ తయారవుతా ఉంటది. తయారయ్యేదానికి ఎన్ని నిమిషాలు బట్టి, ఎన్ని సెకండ్స్ పట్టిందో తెలుసా? అట్లీస్ట్ నా అంచనా ప్రకారం ఇది తయారవడానికి అట్లీస్ట్ 30 సెకండ్స్ పడుతుంది. ఈ 30 సెకండ్స్ వరకు దయచేసి నువ్వు మరొక ఇన్స్టాన్స్ లాంచ్ చేయొద్దు ఆటో స్కేలింగ్ గ్రూప్ అని మళ్ళీ దానికి చెప్పాలి. వార్మప్ టైం చెప్పాలి. ఇంత టైం పడుతుంది ఫస్ట్ సర్వర్ కి. అప్పటి వరకు నువ్వు రెండో సర్వర్ లాంచ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఆ టైంలో నేను బిజీగా ఉంటాను. ఫెయిల్ అయింది మళ్ళీ అనవసరం. కాబట్టి 30 సెకండ్స్ మనం ఇచ్చిన వెంటనే 30 సెకండ్స్ డైరెక్ట్ గా మళ్ళీ రెండో సర్వర్స్ మళ్ళీ ఇట్లా. దిస్ ఇస్ వాట్ వార్మప్ టైం అనమాట సింపుల్ గా. That means what? This is a sufficient time to create a servers. This is a sufficient time to create a servers. మళ్ళీ ఈ 30 సెకండ్స్ తర్వాత దీనికి టైం ఇస్తాం. ఈ 30 సెకండ్స్ లోపల సర్వర్ 2 కూడా రెడీ అయిపోద్ది. మళ్ళీ అగైన్ 30 సెకండ్స్ లోపల మళ్ళీ సర్వర్ 3 కూడా రెడీ అయిపోద్ది. మళ్ళీ ఇట్లా అంటే 1 by 1 క్రియేషన్ అవుతూనే ఉంటుంది. ఇలాగా మనం వార్మప్ టైం ఇలాగిచ్చాం కాబట్టి అంటే మొత్తం కలిపి వెంటనే 100 ఇస్తే 100 ఆన్సర్ వెంటనే చూపించను. 1 by 1. అంటే ఇది తయారవ్వాలి కదా. తయారవడం అంటే ఏంది? దీంట్లో సిపియు ఇన్సర్ట్ చేయాలి, ర్యామ్ ఇన్సర్ట్ చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, ఎస్ఎస్డి ఉండాలి, ఆ తర్వాత కొంత కంటెంట్ రావాలి, ఆ తర్వాత హెచ్టిటిపిడి అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలి. ఇంత స్టోరీ ఉంది ఇక్కడ. ఈ స్టోరీ మొత్తం నడవాలంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 30 సెకండ్స్ టైం. దాట్స్ వై ఐఎమ్ గివింగ్ యూ వార్మప్ టైం యాజ్ 30 సెకండ్స్. అనుకోవచ్చా? తప్పలేదు. దట్ మీన్స్ వాట్ అమ్మా, ఆటో స్కేలింగ్ గ్రూప్ నువ్వు సర్వర్లు తయారు చేస్తావు కానీ జస్ట్ వెయిట్ 30 సెకండ్స్. ఎందుకంటే ఈ సర్వర్ అనేది తయారవ్వాలంటే ఒక 30 సెకండ్స్ అన్న పడుతుంది. దాంట్లో కంటెంట్ రెడీ అవ్వడానికి 30 సెకండ్స్ పడుతుంది. ఆ 30 సెకండ్ తర్వాత మాత్రమే నెక్స్ట్ సర్వర్ ని లాంచ్ చేయి. ఈ 30 సెకండ్స్ తర్వాత ఇదంతా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ సర్వర్ లాంచ్ చేయి. ఓకే, ఇదంతా ఓకే. ఈ ఈ ఈ విధంగా మనకి వార్మప్ టైం ని మనం సెట్ చేయాలి. ఒక సర్వర్ తయారవుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే సర్వర్. ఇది దీని తర్వాతనే కొంచెం టైం తీసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్. మళ్ళీ దీన్ని తీసుకున్న తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్. ఈ విధంగా చాలా ఫాస్ట్ గా స్టైల్ గా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది మనకి సర్వర్లను చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా
ఈ విధంగా సర్వర్లు చేస్తూనే ఉంటుంది డైరెక్ట్. ఎస్ ఎస్ చేసి 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 దానికి కలిపి వస్తుందా? నో వే, అసలు అది సమస్య లేదు. అది ఏ టైం అయినా సరే 24/7 365 డేస్ అది పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, మీరు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంత వరకు. ఓకే, ఇట్లా అంటే మనం టెంప్లెట్ లో ఏదైతే కాన్ఫిగరేషన్ సెట్ చేశామో, టెంప్లెట్ లో ఏదైతే మ్యాటర్ ఇచ్చామో దాని ప్రకారమే ఈ సర్వర్లన్నీ లాంచ్ అవుతాయి. ఎస్ దాని ప్రకారం ఈ సర్వర్లన్నీ లాంచ్ అవుతాయి. లాంచ్ అయిన తర్వాత ఈ సర్వర్లకి ఈ కంటెంట్ రెడీ ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ లైన్ లోకి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఈ సర్వర్లకి అక్కడ పాత ఏదైతే ఓల్డ్ సర్వర్లు ఉన్నాయో, ఓల్డ్ కంటెంట్ ఉందో అవన్నీ బిజీ అయిపోయినాయి కదా, అప్పుడు ఆ బిజీ అయిన సందర్భంగా ఆ లోడ్ అంతా కూడా ఈ సైడ్ మళ్ళీ ఇచ్చింది. ఇటు కాకుండా ఇటు మళ్ళీ ఒక సర్వర్, మళ్ళీ ఒక సర్వర్, మళ్ళీ ఒక సర్వర్, ఇది మళ్ళీ ఒక సర్వర్. ఇది ఈ బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి ఫ్రీ అవుతాయి కదా ఆ సర్వర్లు, ఆ సర్వర్లకి వచ్చింది. ఈ సర్వర్లు బిజీ అయిపోయినాయి అంటే చెక్ చేస్తూ ఉంటది కదా లోడ్ బ్యాలెన్స్, ప్రతిసారి చెక్ చేస్తాం. ఈ సర్వర్లు బిజీ అయినప్పుడు సిపియు లోడ్ యావరేజ్ ఇక్కడ అయినప్పుడు కూడా వెంటనే లోడ్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళి వీటికి రిక్వెస్ట్ చేంజ్ చేస్తాయి. రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వస్తూ 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 ఉంటాయి. ఏ టైం పడితే ఆ టైం 24/7 లోడ్ బ్యాలెన్స్ వస్తూనే ఉంటాయి రిక్వెస్ట్ అని. అలాగా ఓల్డ్ సర్వర్స్ అన్ని బిజీ అయిపోయినాయి కాబట్టి కొత్త సర్వర్లు తయారు చేస్తారు ఎవరు? ఆటోస్కేలింగ్. ఆ కొత్త సర్వర్లు తయారు చేసినప్పుడు కూడా, న్యూ సర్వర్స్ లాంచ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఇలా మళ్ళీ రీడైరెక్ట్ అవుతాయి. ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అయింది అన్నట్టు. ఇది స్టోరీ యాక్చువల్ గా. ఇది ఈ స్టెప్స్ అన్ని మనం కంప్లీట్ చేయాలి మొత్తం. ఈ స్టెప్స్ లో మొత్తం A to Z అనేది మాక్సిమం నేను టైపింగ్ చేసి టైపింగ్ మోడల్లో పంపిస్తాను. ఈ టైపింగ్ మోడల్ ఇవన్నీ పంపించినప్పుడు కూడా ప్రజెంట్ మీరు కూడా కొంత వర్కౌట్ చేయండి. ఇది ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోలు నాకు తెలిసి ఒక్క పర్సన్ కూడా చూడాలి. ఎస్టర్డే నైట్ పంపించిన వీడియో ఒక్క పర్సన్ కూడా ఓపెన్ చేసి చూడాలి. ఒకే ఒక పర్సన్ ఓపెన్ చేసి చూశారు. వాళ్ళే ఒక మెసేజ్ ఇచ్చడం వల్ల అదైనా తెలిసింది. లేకపోతే వాళ్ళు కూడా చూడలేదు బహుశా. కాబట్టి ఒక్క పర్సన్ కూడా రాత్రి పంపించిన వీడియో ఎక్కడ సార్? అది గూగుల్ డ్రైవ్ లో పంపించిన వీడియో ఒక్క పర్సన్ కూడా చూడలేదు. రైట్. ఎలా తెలుసు సార్ మీకు ఇవన్నీ? తెలుసు ఇవన్నీ. లింక్ పంపించాం కానీ ఒక్కళ్ళు కూడా చూడలేదు. ఒకళ్ళు చూడలేదు. అందువల్లే వాటి వల్ల లాస్ట్ ఇష్యూ చెప్పలే బహుశా అనుకుంటా. మొత్తం అయితే ఒక్క పర్సన్ కూడా చూడలేదు. నేను ఎంతమందికి అయితే షేర్ చేశానో, షేర్ చేసిన ఒక్కళ్ళు కూడా చూడాలి. ఓకే. ఒకళ్ళే ఒక పర్సన్ చూస్తుంటారు మాక్సిమం. నేను అనుకో ఒక్క పర్సన్ అంతే. మిగతా వాళ్ళందరూ చూడాలి. రైట్. ఓకే. సరే, ఈ రోజైనా క్లాస్ ఇది వినండి. ఈ రోజు నిన్నటి జరిగిన థియరీ క్లాస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతాయి. రైట్. సరే, ఇప్పుడు యాక్చువల్ గా అసలు స్టోరీ మనం మొదలు పెడదాం. మనం ఇప్పుడు ఏం చేయాలా? టోటల్ గా తెలుసు మనకి. సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ చేద్దాం. తర్వాత లోడ్ బ్యాలెన్సర్ ని రెడీ చేద్దాం. తర్వాత మూడో స్టెప్ వచ్చేసి ఫ్రెండ్స్, సెక్యూరిటీ గ్రూప్, లోడ్ బ్యాలెన్సర్. మూడో స్టెప్ టెంప్లెట్. నాలుగో స్టెప్ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేషన్. ఐదో స్టెప్ చెకింగ్. అయిపోయింది స్టోరీ. నేను చెప్పిన థియరిటికల్ గా మొత్తం నువ్వు స్ట్రాంగ్ అయితే ఇదే ఇంటర్వ్యూలో నేను అడిగేది, అంతే సింపుల్. ఏం సార్ మొత్తం ప్రాక్టికల్ గా చూపించమని అడగరా? నథింగ్, నో బడీ లాస్ట్. ఎవరు అడగరు, ఓన్లీ థియరిటికల్ గా చెప్పమంటారు అంతే. ఎవరు అడగడానికి ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. 1 hour 2 hours 3 hours టైం పట్టుద్ది. నువ్వు చేయాలి, తప్పులు వస్తాయి, మళ్ళీ అది వస్తుంది, ఇది వస్తుంది, అదంతా వాడు నాన్ సెన్స్ కూరుకోడు. వెంటనే థియరిటికల్ గా చెప్పమంటారు. ఇవి చెప్పడమే. 1 2 3 4. సరేనమ్మా. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్సైడ్ టెంప్లెట్ క్రియేషన్? ప్లీజ్ టెల్ మీ అంటాడు. What are the steps available inside auto scaling group creation? Please tell me. What are the steps available inside a load balancer? Please tell me. What are the steps available in a security group? Tell me. చెప్పిన తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ అంటాడు అంతే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెంప్లెట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆటో స్కేలింగ్ గ్రూప్? అంతే, అయిపోయింది. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే. దీనికి క్వశ్చన్ బ్యాంక్ ఏంది, దీనికి ఇంకొకటి చెప్పటం ఏంది? నాకు అర్థం కాదు. దీన్నే క్వశ్చన్స్ గా మీరు మర్చుకోవాలి. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంది రాసుకో నీ వర్డ్స్ లో. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంది రాసుకో నీ వర్డ్స్ లో. టెంప్లెట్ అంటే ఏంది రాసుకో నీ వర్డ్స్ లో. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఏంటి రాసుకో నీ వర్డ్స్ లో. What is auto scaling group? Why auto scaling group? Where we use auto scaling? Why template? What is the purpose of template? Where by using template, right? What is the load balancer? Where we use load balancer?
why we use the load balance, right? What is the security group, and what about security group, and why security group, and where we are using security group, what is the importance of the security group. ఇలా మనమే క్వశ్చన్స్ వేసుకోవాలా. క్వశ్చన్స్ మనమే, ఆన్సర్స్ మనమే. టోటల్ కర్త కర్మ క్రియ మొత్తం మనమే యాక్షన్ మొత్తం మనం ఈ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని రెడీగా ఉండాలా ఇంటర్వ్యూ టైంకి. ఎస్, ఇంటర్వ్యూ టైంకి స్క్రిప్ట్ మొత్తం చదువుకో. స్క్రిప్ట్ చదివినట్టు యాక్షన్ చేయకూడదు. స్క్రిప్ట్ చదవనట్టే యాక్షన్ చేస్తే సక్సెస్ అయింది కాబట్టి సినిమా సక్సెస్ అయిపోతుంది. ఎప్పుడు స్క్రిప్ట్ ను బాగా చదవటం మొదలు పెడితే, యాక్షన్ బాగా నటిస్తే సినిమా పాస్ అయితే సినిమా సక్సెస్ అయితే. అందుకనే కదా అన్ని 100 కోట్లు వస్తుంది అందుకోసం. ఎస్, స్క్రిప్ట్ ని చదువుతున్నాడు అనిపిస్తే ఎవరు చూడరా, ఎవడరా వీడు ఇక్కడ ఏదో పేపర్ చదువుకొని వచ్చినట్టు యాక్షన్ చేస్తున్నాడు అని తీసేస్తారు. అట్లాగే మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూలో అదే పాయింట్ పట్టుకుంటాడు వాళ్ళు. ఇది స్టోరీ ఇట్లా. ఓకే, స్క్రిప్ట్ ఓకే, రైట్. సో సింపుల్ గా ఇది ఇలా జరిగింది. అయితే నేను ఇప్పుడు కొంత కాన్సెప్ట్ మీకు చెప్తాను. సింపుల్ గా సపోజ్ మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్యాట్ అనేది ఒక కమాండ్ ఉంది, రైట్. నానో అనేది ఒక కమాండ్ ఉంది, రైట్. క్యాట్ అనే కమాండ్ ఉంది, నానో కమాండ్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకా కమాండ్స్ ఏంటి ఫ్రెండ్స్, ఎకో అనేది కమాండ్ ఉంది. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, క్యాట్, నానో, ఎకో, విఐఎం, ఇంకా కమాండ్, మూవ్ కమాండ్, ప్రత్యేకమైన ఇది ఉంది. ఏంటంటే ఇది ఫైల్స్ తయారు చేయడానికి ఉపయోగించి కమాండ్స్ అంటే క్యాట్ కమాండ్, నానో కమాండ్, ఎకో కమాండ్, విఐఎం, ఇవన్నీ అవే, రైట్. సరే, ఇప్పుడు యాక్చువల్ గా ఎకో అనే కమాండ్, టచ్ కమాండ్, ఎకో కూడా ఉంది, రైట్. తర్వాత విఐఎం ఉందా, విఐఎం కూడా ఉంది, రైట్. తర్వాత విఐ ఉందా, విఐ కూడా ఉంది, రైట్. తర్వాత క్యాట్ ఉందా, క్యాట్ కూడా ఉంది, రైట్. తర్వాత నానో ఉందా, నానో. ఆ తర్వాత టచ్ ఉందా, టచ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫైల్స్ కు సంబంధించి ఫైల్స్ రిలేటెడ్ కమాండ్స్. దట్ మీన్స్ వాట్, దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్ విచ్ వీఆర్ యూజింగ్ టు క్రియేట్ ఎ ఫైల్స్ అండ్ ఇన్సర్ట్ సమ్ డేటా అలాంగ్ విత్ డేటా. ఎస్, ఓకే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా, నేను సింపుల్ గా మీ అందరికి, అంటే ఇప్పుడు మన దగ్గర కంటెంట్ లేదు. ఎందుకంటే కంటెంట్ అంటే మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్, సంథింగ్ కాల్ యాంగులర్, రియాక్ట్ జేఎస్, ఇలాంటివన్నీ PHP, ఇలాంటి కంటెంట్ చేయాలి మొత్తం మనం రియల్ టైంలో అయితే చూస్తాంలే. కానీ అదే స్థాయిలో అంటే ఇక్కడ చేసిన వర్కే రియల్ టైంలో కూడా చేస్తాం, బట్ కంటెంట్ ఈస్ డిఫరెంట్. నేనేంటంటే సింపుల్ గా జస్ట్ మనం ఒకటే కంటెంట్ వాడుతున్నాం. దాని పేరు ఏంది, జస్ట్ వెన్స్లో స్టూడెంట్ లాగిన్, అంతే. వెన్స్లో స్టూడెంట్ లాగిన్ అనే పేజీ వాడుతున్నాం జస్ట్. సో ఆ పేజ్ కూడా మనం HTML లో, ఇది మొత్తం HTML. ఓకే, సరే, HTML అనే కాదు, మనం ఈ కంటెంట్ అంతా కూడా మనం ఒక ఫైల్లో ప్లేస్ చేస్తాం. దాని పేరే index.html అనే ఫైల్లో ఈ కంటెంట్, వెబ్ కంటెంట్ అంతా కూడా ప్లేస్ చేస్తాం. index.html, రైట్. సరే సార్, మనకి యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇట్లా తీసుకుంటున్నాం కదా, అంటే ఇది సర్వర్లోకి తీసుకుంటున్నావా? ఎస్, ఇవన్నీ సర్వర్లోకి తీసేసుకుంటున్నాం. జస్ట్ మనం వెన్స్లో స్టూడెంట్ లాగిన్ అనే పేజ్ డిస్ప్లే చేసుకొని మనం ఒక వెబ్సైట్ లాగా ఫీల్ అవ్వాలి, అంతే. అయితే రియల్ టైంలో ఎట్లా చేస్తారు సార్? ఏంది రియల్ టైంలో ఏం లేదు మిత్రమా. సింపుల్ గా ప్రతి దానికి కోడ్ రాసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఆ కోడ్ రాసిన తర్వాత అదంతా కూడా పుష్ చేస్తారు. పుష్ చేసిన తర్వాత ఎక్కడ పుష్ చేస్తారు? గిట్ బకెట్, ఇట్లా. అదంటే గిట్ హబ్, బిట్ బకెట్, ఇవా ఇక్కడ చేసిన తర్వాత అక్కడి నుంచి కోడ్ తీసుకొని డైరెక్ట్ గా ఈ కోడ్ మొత్తం నేను ఇక్కడికి సర్వర్లోకి తర్వాత దాన్ని బిల్డ్ చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, అన్ని చేసి అదంతా మనకు తెలుసు, రైట్. ఆ లాస్ట్ ఫైనల్లో రిలీజ్ జరిగింది అదంతా ఇప్పుడు మనం ఎక్కడ మనకు నేర్పిస్తారు సార్? అది డెవాప్స్ లో. ఇక్కడ కదా క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ వేరు, డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. ఇది డెవాప్స్ క్లాస్ కాదు కదా, ఇది AWS క్లాస్. డెవాప్స్ వేరే, AWS వేరే. సరే, ఇప్పుడు యాక్చువల్ గా ఇది జస్ట్ మనం ఇదైనా ఎందుకు చెక్ చేసుకోవాలి ఏంటి అంటే, వీఆర్ ఫెమిలియర్ విత్ AWS క్లౌడ్.
We are very much familiar with Linux. We are very much familiar with DevOps. రైట్, ఇలాంటివన్నీ మనం కొంచెం నేర్చుకోవాలి అంటే మనం కొంచెం ఫెమిలియర్ అయ్యాం కాబట్టి ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎస్ ఇది అంటే బేసిక్ అనుకోండి మీ భాషలో, ఆ తర్వాత నుంచి అడ్వాన్స్ లోకి వెళ్ళాలి. ఓకే, ఇదే కాన్సెప్ట్, ఇదే లోడ్ బ్యాలెన్స్, ఇదే ఆటో స్కేలింగ్ మొత్తం కూడా ఎస్ క్యూబర్నెటిస్ లో వచ్చేస్తుంది. మొత్తం సేమ్ టు సేమ్ క్యూబర్నెటిస్ లో వచ్చేస్తుంది. స్ప్రింట్ అనమాట, దిగింది అక్కడ సేమ్ టు సేమ్ ఈ కాన్సెప్ట్ మొత్తం అక్కడ వచ్చేస్తాయి క్యూబర్నెటిస్ లో, డెవాప్స్ లో. ఎస్, దీనికోసమే మనం అది ఆపాం. మళ్ళీ వెంటనే క్యూబర్నెటిస్ స్టార్ట్ అయిపోద్ది. క్యూబర్నెటిస్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ అవి కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఎస్, అంటే దాని అవసరమైన వాళ్ళు, ఫాస్ట్ గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు క్యూబర్నెటిస్ నేర్చుకొని ఎస్ అవి వేరే సంగతి, అది వేరే పక్కన పెడదాం, అది స్టోరీ పక్కన పెడితే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ నాకు ఒక వెబ్ పేజ్ కావాలి. వెబ్ పేజ్కి నేనేం చేస్తానంటే సింపుల్ గా, నాకు చెప్పాను కదా వెన్స్లో ఎస్ స్టూడెంట్ లాగిన్, ఎస్ వెన్స్లో స్టూడెంట్ లాగిన్ బాస్. ఓకే, మరి ఈ కంటెంట్ ఆటోమేటిక్ గా తయారవ్వాలి. తయారైన ఈ కంటెంట్ ఆటోమేటిక్ గా ఎస్ ఒక ఫైల్లోకి ఎస్ స్టోర్ అవ్వాలి, ఒక ఫైల్లో కూడా స్టోర్ అవ్వాలి. ఆ ఫైల్ పేరు ఏంటంటే index.html. నేను చేయను, డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా ఇదంతా జరగాలి. నేను రాస్తా, స్క్రిప్ట్ రాస్తే ఈ స్క్రిప్ట్ డైరెక్ట్ గా ఎస్ ఇదిగో వెన్సో స్టూడెంట్ లాగిన్ అనేది డైరెక్ట్ గా index.html ఫైల్ లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన తర్వాత ఎస్ httpd రిజిస్టర్ రీస్టార్ట్ అవ్వాలి, httpd రీస్టార్ట్ అవ్వాలి ఆటోమేటిక్ గా. ఓకే, ఇదేమో ఈ కంటెంట్ ఒక ఫైల్లో స్టోర్ అవ్వాలి, తర్వాత httpd రీస్టార్ట్ అవ్వాలి. ఎస్ ఆటోమేటిక్ గా ఇది స్క్రిప్ట్ అనమాట. ఎస్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఓకే, మరి ఇప్పుడు index.html లోకి ఎస్ ఇది వెళ్తుంది, కరెక్టే, ఈ కంటెంట్ వెళ్తుంది. రైట్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఎస్ అందుకోసం ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ లైక్ ఎకో అనే కమాండ్ వాడతాం. ఎకో అనే కమాండ్ ఎందుకయ్యా అంటే ఎస్ జస్ట్ రైటింగ్ సమ్ డేటా inside the file and creating the file. What is this? Creating the file inside a server. అంటే ఎకో అనే కమాండ్ దేనికంటే రెండుగా వాడతాం మనం. ఎట్లా, ఒక ఫైల్ తయారు చేయడానికి ప్లస్ ఫైల్ కి కంటెంట్ ని మూవ్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి. ఇన్సర్ట్ జరిగిద్దా మరి స్టేట్మెంట్ ఎలా రాయాలి? ఏం లేదు, సింపుల్, ఇదిగో ఇక్కడ ఎకో రాసి కోలన్ రాసేసి మీరు చేస్తే సింపుల్ గా వెన్స్లో స్టూడెంట్ లాగిన్ అని రాయండి. రాసేసి డైరెక్ట్ గా ఇదిగో ఇలాగా ఎస్ ఇది రీడైరెక్షన్ సింబల్ రాసి index.html ఎస్ .html అని ఇవ్వాలి. ఎస్ అప్పుడు ఎకో ఏం చేస్తుంది తెలుసా? ఈ కంటెంట్ అనేది, ఈ ఫైల్ అనేది తయారు చేస్తుంది ఫస్ట్ స్టెప్ లో. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 లో క్రియేటింగ్ ద index.html ఫైల్. ఆ స్టెప్ నెంబర్ 2 లో ఇన్సర్టింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఇది ఎకో కమాండ్ చేసే పని ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు యాక్చువల్ గా అసలు మనం ఎక్కడి నుంచి మొదలవ్వాలంటారు? ఏం లేదు, సింపుల్, ఇప్పుడు చెప్తా చూడండి. మీరు ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ఫస్ట్ సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి. ఫస్ట్ సర్వర్ లోకి లాగిన్ ఎలా అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ EC2 యూజర్ గా లాగిన్ అవ్వాలి. EC2 యూజర్ గా లాగిన్ అవ్వాలి. రైట్ ఓకే, EC2 యూజర్ గా లాగిన్ అవ్వి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? మీకు పర్మిషన్స్ లేవు కదా, మీరు సూడో యూజర్ కదా. సూడో యూజర్ కాబట్టి httpd సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ నేను సింపుల్ గా sudo -i రాస్తా. అంటే దాని అర్థం ఏంది? ఫస్ట్ స్టెప్ ఏమో EC2 యూజర్ గా ఉన్నాను, తర్వాత స్టెప్ ఏమో రూట్ యూజర్ గా చేంజ్ అయ్యాను. ఐ స్విచ్ టు రూట్ యూజర్ సో దట్ ఐ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఐ కెన్ వర్క్ ఎనీ కైండ్ ఆఫ్ ఎస్. అంటే మనం ఏదైనా సర్వీస్ ని రీస్టార్ట్ చేయొచ్చు, ఏదైనా సర్వీస్ ని స్టాప్ చేయొచ్చు, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ను కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఎవరు మనం? మా పేరు రూట్ యూజర్ కాబట్టి రూట్ యూజర్ లోకి స్విచ్ అయ్యాం. మూడోది ఏం రాస్తాను తెలుసా? రూట్ యూజర్ లోకి స్విచ్ అయిన తర్వాత ఎస్ ఇక్కడ ఎం అనేది రాసి ఇన్స్టాల్ రాసి ఎస్ ఇప్పుడు ఇన్స్టాల్ httpd రాస్తాం. -y అంతే, సింపుల్. ఎం ఇన్స్టాల్ httpd -y అయిపోయింది. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది? httpd సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది, ఆ తర్వాత ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ కూడా తయారవుతుంది. ఓకే అర్థమైంది సార్. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే ఇదే, మీకు తెలుసు కదా, /var www.html. ఇది ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే, www ఇది. దీన్ని పూర్తి స్థాయిలో రిప్రజెంటేషన్ చేయాలి సార్. ఇది ఇదే var
డబ్ 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 HTML. ఎస్ ఇట్లా ఈ మాదిరిగా అంటే /var అనే ఫోల్డర్ లో డబ్ 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 HTML అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు వెన్ యూ ఇన్స్టాల్ ద HTTP సాఫ్ట్వేర్. If you install the HTTP software, automatically the folder structure will be created. ఎవరు చేశారు? ఈ వ్యక్తి HTTP అనే వ్యక్తి ఇది చేశాడు. ఎందుకోసం? ఎందుకంటే వాట్ ఎవర్ ద కంటెంట్ యూ వాంట్ టు డిస్ప్లే ఆన్ ద స్క్రీన్, ప్లీజ్ ఇన్సర్ట్ దిస్ స్క్రిప్ట్, ప్లీజ్ ఇన్సర్ట్ దిస్ కంటెంట్ అనే వాడు అంటాడు. ఎక్కడ? ఈ ఫోల్డర్ లో ప్లేస్ చేయను. సో కాబట్టి ఈ ఫోల్డర్ లో ప్లేస్ చేయాలంటే ఆ ఫోల్డర్ లోపల కూడా వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే 4వ స్టెప్ నేనేం రాస్తాను తెలుసా? 4వ స్టెప్ ఈ పని రాస్తా. CD /var డబ్ 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 రాసి HTML అంతే. ఫోల్డర్ లోకి ప్రవేశించా 4వ స్టెప్ లో. ఆ ఫోల్డర్ లోకి ప్రవేశించిన తర్వాత ఇదిగో 5వ స్టెప్ ఇదే. ఓకే ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్ ఆ ఫోల్డర్ లోకి ప్రవేశించిన తర్వాత అమ్మ లైనక్స్ ఇదిగో ఎకో వెన్సో స్టూడెంట్ లాగిన్ index.html ఉంది కదా. ఓకే ఇక్కడ నువ్వు HTML అనే ఫోల్డర్ లోకి వచ్చిన తర్వాత index.html అనేది తయారవుతుంది. ఆ తయారైన index.html లో వెన్సో స్టూడెంట్ లాగిన్ అనేది కంటెంట్ కనిపిస్తుంది. అయిపోయింది 5వ స్టెప్. ఇక 6వ స్టెప్ ఏం చేయాలి తెలుసా? 6వ స్టెప్ వచ్చేసి సర్వీస్ ని రీస్టార్ట్ చేయటమే. అప్పుడు ఎలాగా? సర్వీస్ నేమ్ ఏంటి? HTTPD. ఆ తర్వాత సర్వీస్ నేమ్ యాక్షన్ ఏంటంటే రీస్టార్ట్ RESTR అంతే. రీస్టార్ట్ అయిపోతుంది సార్. ఓకే ఇది ఈ 6 స్టెప్స్ అనమాట. యాక్చువల్ గా ఈ 6 స్టెప్స్ అనేవి చాలా వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది స్టెప్స్, నెక్స్ట్ లెవెల్లో వేరే స్టెప్స్ అవుతాయి, అవి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ మీకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు దాకా మనం ఈ స్టెప్స్ సర్వర్ లోకి లాగిన్ అయ్యి మనం చేసాం, కానీ ఇప్పుడు మనం చేయలేము. ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ రూపంలో రాసేస్తాం. రాసేసి ఒక ప్లేస్ లో దీన్ని మనం పేస్ట్ చేస్తే చాలు. ఒక ప్లేస్ లో ఎక్కడ? యూజర్ డేటా అనే ఒక ప్లేస్ ఉంది. యూజర్ డేటా అనే ఈ ప్లేస్ లో ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మనం కాపీ పేస్ట్ అంతే. జస్ట్ యూజర్ డేటా అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదైతే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయో జస్ట్ కాపీ చేస్తే చాలు. ఈ కంటెంట్ తో కూడిన ఒక వెబ్ పేజ్ ని మనం చూస్తాం స్పాట్ లో. సర్వర్ తయారైన వెంటనే ఈ స్పాట్ లో ఈ పేజెస్ అన్ని చూస్తాం. ఓకే ఇప్పుడు అసలు ఆటో స్కేలింగ్ కి లోడ్ బ్యాలెన్సర్ కి సంబంధమే లేకుండా అసలు మాకు ఇలాంటి పేజ్ ఒక దాన్ని క్రియేషన్ చేసి చూపించచ్చు కదా సార్? చూపించచ్చు, నో ప్రాబ్లం. ఇది ఏదైతే డేటా ఉందో ఇది ఏదైతే మనం ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ అనుకున్న ఈ కంటెంట్ నే మనం ఏమంటామంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ స్క్రిప్ట్. సో ఇది స్క్రిప్ట్ అంతా ఇక్కడ ఉపయోగించిన కమాండ్స్ అన్ని కూడా ఏంటి? లైనక్స్ కమాండ్సే. కాబట్టి లైనక్స్ కమాండ్స్ రాసిన ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని నేనేమని పిలుస్తానంటే షెల్ స్క్రిప్ట్. ఈ షెల్ స్క్రిప్ట్ అనేది మాత్రమే లైనక్స్ కి తెలుసు. మిగతాది లైనక్స్ డిఫాల్ట్ స్క్రిప్ట్ ఏంటంటే షెల్ స్క్రిప్ట్. లైనక్స్ కెన్ అండర్స్టాండ్ షెల్. అయితే లైనక్స్ కి అర్థం చేసుకునేది, కానీ దానికి చిన్న ప్రాబ్లం ఉంది. ఈ కమాండ్స్ అన్ని నాదే, కానీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంది లైనక్స్ కి. ఏమని? అమ్మా లైనక్స్ ఇదిగో ఈ కమాండ్స్ అన్ని నీయే అమ్మా అని చెప్తే లైనక్స్ ఊరుకోదు. ఫస్ట్ లైన్ స్పెసిఫై చేయాలి. ఫస్ట్ లైన్ లైనక్స్ కోసం చెప్పాలి. అమ్మా లైనక్స్ చూసుకో ఫస్ట్ లైన్. ఈ ఫస్ట్ లైన్ మీద కొంతమంది HTML రాసేటప్పుడు మనకు రాస్తారు సింటాక్స్ తెలుసు మీకు. కొంతమంది వేరేది రాసేటప్పుడు కొన్ని సింటాక్స్ రాస్తారు. అలాగే లైనక్స్ అనేది కూడా ఫస్ట్ లో నాయన నువ్వు ఏదన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, ఇది బ్యాష్ స్క్రిప్టే అని నువ్వు స్పెసిఫై చేయండి. BASH బోర్నగేట్ షెల్ స్క్రిప్ట్ అని స్పెసిఫై చేయి. ఫస్ట్ లైన్ మాత్రం అది పెట్టేసాయి. అది ఎలా పెడతావు తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ ఏమో హ్యాష్ రావాలి, హ్యాష్ సింబల్ రావాలి. హ్యాష్ సింబల్ వచ్చిన తర్వాత హ్యాష్ సింబల్ వచ్చిన తర్వాత ఇదిగో ఇదేంటి సార్? ఇది ఎక్స్ప్లెనేషన్ మార్క్ రావాలి. ఎక్స్ప్లెనేషన్ మార్క్ రావాలి. తర్వాత ఫార్వర్డ్ స్లాష్ వచ్చేసి విన్ రావాలి. తర్వాత డాష్. ఇది స్టోరీ. ఇది రాయకపోతే లైనక్స్ విల్ నాట్ అండర్స్టాండ్ యువర్ స్క్రిప్ట్. లైనక్స్ కి తెలియదు ఈ స్క్రిప్ట్ ఏం రాసావు, ఇది స్క్రిప్టా లేకపోతే ఏంటి, నేను కన్సిడర్ చేయనంటది. ఎప్పుడైతే నువ్వు ఇది రాసావో ఆఫ్టర్వర్డ్స్ ఆల్ ద లైన్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్
బ్యాష్ స్క్రిప్ట్. సో మీరు అప్పుడప్పుడు మీరు గమనిస్తానుంటారు. కొన్ని సందర్భాల్లో మీరు జావా నేర్చుకునేటప్పుడు పైన రాపిస్తారు. ఫస్ట్ లైన్ ఇది రాయాలి. లేకపోతే ప్రాబ్లమ్. సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఇది రాపిస్తారు. ఫస్ట్ లైన్ ఇది రాయాలని. యెస్ ఆర్ నో. అదే డాట్ నెట్ నేర్చుకునేటప్పుడు అదే వీబీ గాని, సి షార్ప్ గాని నేర్చుకునేటప్పుడు ఇలా రాయాలనేవాళ్ళు. అలాగా ప్రతి డాక్యుమెంట్‌కి అలాగే. యెస్. అలాగే ఇక్కడ ఎందుకంటే ఆ నేటివ్ లాంగ్వేజ్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఇవి అని మనం ఫస్టే జెప్పుకోవాలి. అలాగే లైనక్స్ కూడా ఇలా చెప్పాలి. అమ్మా ఇది బాష్ స్క్రిప్టే. కాకపోతే వాడు దీన్నే ఏమని పిలిచాడంటే యెస్. దీన్నే మనం లైన్ అని పిలుస్తున్నాం. వాడు కొంతమంది భాషలో ఎలా అని పిలుస్తున్నాడంటే షిబాంగ్ లైన్ అని పిలుస్తున్నాడు. షిబాంగ్ లైన్. యూ మస్ట్ స్పెసిఫై ద షిబాంగ్ లైన్. అక్కడేమో stdio.ioh ఇట్లాంటివి ఏవో పిలిచాం. బట్ ఇక్కడ షిబాంగ్ లైన్. కొంతమంది షబాంగ్ లైన్, కొంతమంది షిబాంగ్ ఏదైనా ఒకటే నో ప్రాబ్లమ్. షిబాంగ్ లైన్ వాటెవర్ ఇట్ ఫస్ట్ లైన్ అది. ఆ లైన్ రాసిన తర్వాత ఈ స్క్రిప్ట్ అంతా రాయాలి. రాస్తే అప్పుడు లైనక్స్‌కి అర్థమైంది. లైనక్స్ అప్పుడు అర్థమైపోయి వెంటనే ఆ సర్వర్‌లో ఈ పనంతా చేసి పెట్టేసింది మన కోసం. సరే ఇప్పుడు దాకా మీరేం చేస్తారంటే అసల మీకు లోడ్ బ్యాలెన్సర్ తెలియదు మర్చిపోండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది తెలియదు మర్చిపోండి. అసలు ఈ 2 వద్దు. ఈ 2 వద్దు. నో. నాకు ఈ 2 అసలు సంబంధమే లేదు తెలీదనుకోండి ఇప్పటి వరకి. యెస్. తర్వాత మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు నేను చూపించిన ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఏదైతే స్క్రిప్ట్ ఉందో రైట్ ఫ్రెండ్స్ ఇది స్టోరీ. ఓకే. ఇది. ఓకే. అయితే మీకు టైపింగ్ ఎలా అనేది నేను కొంత మిమ్మల్ని చేస్తాను. తర్వాత ఇప్పుడు కాదు. ఈసీ2 సో ఫస్ట్ ఈసీ2 హైఫన్ యూజర్. ఈసీ2 హైఫన్ యూజర్. ఈసీ2 హైఫన్ యూజర్ రాసిన తర్వాత సుడో హైఫన్ సూడో హైఫన్ రాయాలి. సూడో హైఫన్ అయి రాసిన తర్వాత అంటే నేను సూడో యూజర్‌గా స్విచ్ అయ్యాను. స్విచ్ అయిన తర్వాత ఎం ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిటి -y సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయబడాలి రాశాను. స్క్రిప్ట్ అన్నమాట. ఆటోమేషన్ స్క్రిప్ట్ ఇదంతా. ఇన్‌స్టాల్ చేయబడాలి రాశా. రాసిన తర్వాత ఇది హెచ్‌టిటిపిడి ఎప్పుడైతే ఇన్‌స్టాల్ అయిందో ఫోల్డర్ స్ట్రక్చర్ రెడీ అయిపోద్ది మనకి. కాబట్టి ఆ ఫోల్డర్ స్ట్రక్చర్‌లోకి ప్రవేశించమ్మా అని చెప్పాలి లినక్స్‌కి. అమ్మా సీడీ రాసి /var రాసి రాసి హెచ్‌టిఎంఎల్ రాయాలి. రాసా. రాసిన తర్వాత యెస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఏమని పెట్టాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్‌లో హెచ్‌టిఎంఎల్ అంటే సీడీ రాస్తే ఏమైంది తెలుసా? వార్‌లోకి వస్తది, డబ్ల్యూడబ్ల్యూకి వస్తది, హెచ్‌టిఎంఎల్‌లోకి వస్తది. ఇప్పుడు ఇక్కడ ఉంది కర్సర్. ఇప్పుడు లైనక్స్‌కి చెప్పాలా? ఇక్కడి నుంచి ఏం చేయమంటావు? అని అప్పుడు నేనేం లేదమ్మా ఎకో, ఎకో అనే కమాండ్ తీసుకొని దాని లోపల యెస్ థాంక్స్‌లో స్టూడెంట్ లాగ్ అని రాసేసి యెస్. అప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా రీడైరెక్షన్ సింబల్ రాసి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రాయాలి. సో ఒక ఫైల్‌లో ఈ కంటెంట్ అంతా స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. ఫైల్‌లో ఈ కంటెంట్ అంతా స్టోర్ అయ్యింది. ఓకే. ఏది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్‌లో. ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఇదిగో హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్‌లోనే ఉన్నట్టు అర్థం. మీరెలా చెప్పగలరు? ఇదిగో సీడీ కొట్టాం కదా! సీడీ యాక్షన్ మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత యెస్ సర్వీస్ httpd స్టార్ట్. ఇంతే. దిస్ ఈస్ కాల్డ్ ఎ స్క్రిప్ట్. దిస్ ఈస్ ఎ బాష్ స్క్రిప్ట్ అంతే. ఇది జరిగిన తర్వాత డైరెక్ట్‌గా యెస్ ఇదంతా గూడా మనం ఎక్కడ ప్లేస్ చేయాలా చెప్తా నేను. యెస్ చెప్తా. చెప్తా. ఇప్పుడు చూడండి. యెస్. ఫస్ట్ యెస్ ఇదిగో ఈ స్క్రిప్ట్ ఇలా పెట్టేసుకోండి. యెస్. దిస్ ఈస్ స్క్రిప్ట్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ ప్లేస్. ఓకే. బాగుంది. ఓకే. ఇది ఓకే. స్క్రిప్ట్ ఇది బాస్. ఓకే. జస్ట్ శాంపిల్ స్క్రిప్ట్ అది. రైట్. యెల్లో ఇద్దాం. బాగా క్లారిటీగా మీకు కనిపిస్తుంది. గుడ్. సో, ఓకే సార్. రైట్. ఓకే. అదక్కడ రాసారు కదా! రాసిన తర్వాత మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి. మీరదే ఆటో స్కేలింగ్ వద్దు, లోడ్ బ్యాలెన్సింగ్ వద్దు, కాన్సెప్టే వద్దు. అసలు మీకేం తెలీదనుకోండి. యెస్. ఇప్పుడు సింపుల్‌గా యెస్ మనం ఇదిగోండి. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్‌కెళ్ళండి. ఫస్ట్. ఇప్పటి నుంచైనా వినండి బాగా అర్థమైద్ది. ఇప్పటిదాకా మీకేదో పనులుండి వినకపోయినా ఇప్పటి నుంచి కూర్చోండి వినండి. ఇప్పటి నుంచైనా అర్థమైంది. రైట్. ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అవ్వండి. అడ్వాన్స్
అయిన తర్వాత వెంటనే EC2 డాష్బోర్డ్లోకి వెళ్ళండి. EC2 డాష్బోర్డ్కి వెళ్ళండి. రైట్. EC2 డాష్బోర్డ్కి వెళ్ళండి. డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత స్టెప్ ఏంటంటే క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. రైట్. క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయండి. ఆ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసే క్రమంలో మనం రెండు డోర్స్ ఓపెన్ చేసే విధంగా సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయండి. ఆ డోర్ నెంబర్ ఎంత? 80 డోర్ నెంబర్ 22. 80 డోర్ నెంబర్ ఏమో HTTP రిక్వెస్ట్ ఇది 22 డోర్ నెంబర్ ఏమో SSH రిక్వెస్ట్ తీసుకోవడానికి. రైట్. ఆ సర్వర్ కి సెక్యూరిటీ గ్రూప్. దీని పేరు ఏమి ఇస్తారు తెలుసా? ABC బ్యాంక్. దీని పేరు ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇవ్వండి. ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1 అని ఇవ్వండి. రైట్. అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది ఈ స్టోరీ. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? లాంచ్ సర్వర్ను లాంచ్ చేయండి. క్రియేట్ సర్వర్. ఓకే. సర్వర్కి ఏమి ఇవ్వాలి ఫ్రెండ్స్? ఫస్ట్ సర్వర్ నేమ్ ఇవ్వండి. సర్వర్ నేమ్ వచ్చేసి ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ 1 అని ఇవ్వండి. ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ 1 ప్రాడ్ 1. రైట్. ఇది సర్వర్ నేమ్, ఇది యాక్చువల్. ఓకే. ABC బ్యాంక్ సర్వర్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏమి ఇస్తారు తెలుసా? మనకి ఈ ABC బ్యాంక్ సర్వర్ లో OS ఏం కావాలా? OS వచ్చేసి అమెజాన్ లైనెక్స్ ఇవ్వండి. అమెజాన్ లైనెక్స్ అంటే లైనెక్సే ఇవ్వండి. తర్వాత OS తర్వాత ఇన్స్టాన్స్ టైప్ ఎంతో తెలుసా? సింపుల్ గా 1 కోర్ CPU 1 GB ర్యామ్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, నిద్రపోతున్నారా? 1 GB ర్యామ్. ఇలాగా ఇన్స్టాన్స్ టైప్. సో ఇన్స్టాన్స్ టైప్ తర్వాత నెక్స్ట్ కీ పేర్ ఇవ్వండి. కీ పేర్ వచ్చేసి ఆల్రెడీ సెలెక్ట్ ప్రొవైడ్ అన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ. కీ పేర్ ప్రొవైడ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. ప్రొవైడ్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. మీరు మొత్తం మర్చిపోండి. అసలు మీ మనసులో ఏం పెట్టుకోవద్దు, ఎలాంటి ఆలోచనలు వద్దు, వెనక ముందు ఏమొద్దు. సబ్జెక్ట్ ఇలాగే నేర్చుకుంటేనే మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. ముందేంటి, వెనకేంది, సారేంది, ఇదేంది ఎన్నొద్దు. అసలు ఫస్ట్ సార్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఫోకస్ అంతే. వేరే ఏమొద్దు, మొత్తం మర్చిపోండి. కీ పేర్. సో కీ పేర్ తర్వాత నెక్స్ట్ రాసాం కదా కీ పేర్. ఫైన్. రాసిన తర్వాత అప్పుడు వాడు ఏమంటాడు? సెక్యూరిటీ గ్రూప్ ని సెలెక్ట్ చేయండి అమ్మా అంటాడు. వాట్ ఇస్ దిస్? ఆ సెక్యూరిటీ గ్రూప్ ని సెలెక్ట్ చేయండి అమ్మ అంటాడు. ప్రొవైడ్ యువర్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. ప్రొవైడ్ యువర్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. రైట్. ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఏది? ఇదే ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ ఉందే. ఇది ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్. రైట్. తర్వాత మనకి వాల్యూమ్ అడుగుతాడు. వాల్యూమ్ అనేది మనం ఫ్రీ టైర్ కాబట్టి 8 GB ఉంచుదాం. వాల్యూమ్ 8 GB వాల్యూమ్ ఉంచేసాం. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూస్తే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కింద ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో కిందకు వస్తే ఫ్రెండ్స్ మీరు కింద యూజర్ డేటా అనే ఆప్షన్ కనపడింది ఫ్రెండ్స్. యూజర్ డేటా ఆప్షన్ కనిపించి కింద ఏముంటుంది తెలుసా? చిన్న సైజ్ ఒక బాక్స్ ఉంటుంది ఈ మాదిరిగా. ఆ తర్వాత ఆర్ అటాచ్ ఫైల్ అని ఉంటుంది. అటాచ్ ఫైల్ అని ఉంటుంది. 2 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1 బాక్స్. దిస్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1. ఒక బాక్స్ కనపడింది. ఆప్షన్ నెంబర్ 1 ఇది. ఆప్షన్ నెంబర్ 2 ఏమో అటాచ్ ఫైల్ అంటది డైరెక్ట్ గా. అంతే. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ ఏంది? క్రియేట్ అన్ ఇన్స్టాన్స్. అంతే. క్రియేట్ అన్ ఇన్స్టాన్స్ అంటే ఏంది? సర్వర్. అమ్మా సర్వర్ ని క్రియేషన్ చేయమ్మా అని ఆప్షన్ కనపడింది. ఫైనల్ బటన్ ఇది స్టోరీ. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఏం లేదా, సింపుల్. ఇదంతా జరిగిన తర్వాత ఇదిగోండి యూజర్ డేటా ఉంది కదా ఇక్కడ. యూజర్ డేటా ప్లేస్ లో మీరు ఇదిగో ఇది ప్లేస్ చేస్తారు అంతే సింపుల్ గా. వీఆర్ ప్లేసింగ్ దిస్ డేటా ఇన్సైడ్ దిస్ ప్లేస్. అంతే. యూజర్ డేటాలో ఇది ప్లేస్ చేసాం అంతే. సో యూజర్ డేటాలో ప్లేస్ చేసి సర్వర్ ని క్రియేషన్ చేసేసాం. సర్వర్ క్రియేషన్ అయిపోయిందా? అయిపోయింది. యూజర్ డేటా క్లిక్ చేసాం. సర్వర్ క్రియేషన్ అయిపోయింది. సర్వర్ క్రియేషన్ అయిపోయిన తర్వాత సర్వర్ ఇక మీరు EC2 డాష్బోర్డ్ లో చూస్తే ఆ సర్వర్ రన్నింగ్ లో ఉంటది. సో ఆ సర్వర్ రన్నింగ్ లో ఉంటది యాక్చువల్. దిస్ ఈజ్ ఓన్లీ లైనెక్స్ సర్వర్. EC2 డాష్బోర్డ్ లో చూస్తే
సర్వర్ అనేది రన్నింగ్ లో ఉంటుంది. దిస్ ఇస్ వాట్ లైనెక్స్ సర్వర్. ఈ లైనెక్స్ సర్వర్ లోనే ఈ కంటెంట్ తో కూడిన మొత్తం అన్ని ఇక్కడ ఉన్నాయి బాస్. ఏది ఈ కంటెంట్ ఇవన్నీ మొత్తం అంటే టోటల్ గా హెచ్టిటిపిడి ప్యాకేజ్ ఈ కంటెంట్ మొత్తం జరిగిపోయి ఉంటది ఆల్రెడీ. జరిగిపోయిన తర్వాత ఇదంతా స్టోరీ మొత్తం మొదలైపోయి లైనెక్స్ సర్వర్ రన్నింగ్ మోడ్ లో ఉంటుంది. లైనెక్స్ సర్వర్ రన్నింగ్ లో ఉంటుంది. బట్ కంటెంట్ ఈజ్ అవైలబుల్. సిపియు వచ్చిందా? వచ్చింది. ఎస్ఎస్డి వస్తుందా? వస్తుంది. ర్యామ్ వస్తుందా? వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ వస్తుందా? వస్తుంది. ఎస్. మరి వెబ్ కంటెంట్ ఉందా? ఎస్, వెబ్ కంటెంట్ ఉంది. ఎస్. మరి వెబ్ కంటెంట్ ని డీల్ చేయడానికి హెచ్టిటిపిడి అనే వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడు. హెచ్టిటిపిడి అనే వ్యక్తి ఉన్నాడు. రైట్. హెచ్టిటిపిని రీస్టార్ట్ చేసేసామా? ఎస్, రీస్టార్ట్ చేసేసాం. అదంతా ఎక్కడ ఇచ్చాం? ఇదిగో ఇక్కడ ఇచ్చాం. యూజర్ డేటాలో ఇచ్చిందంతా ఇక్కడ జరిగిపోయింది. అంటే కంటెంట్ రెడీగా ఉందా? హెచ్టిటిపిడి రీస్టార్ట్ అయిపోయిందా? మొత్తం అయిపోయింది. ఇక అంతే. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ నొక్కావో ఆ లాస్ట్ EC2 డాష్ బోర్డ్ లోకి వెళ్ళి నువ్వు చూస్తే ఆ సర్వర్ లో ఈ కంటెంట్ తో పాటు ఇవన్నీ మొత్తం అందుబాటులోకి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటంటే ఈ సర్వర్ కి సెక్యూరిటీ గ్రూప్ ని యాడ్ చేశాను కదా. ఆ సెక్యూరిటీ గ్రూప్ పేరేంది? ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1. యాక్చువల్ గా ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ కి ఎన్ని డోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఎన్ని డోర్లు ఉన్నాయి? డోర్ నెంబర్ 1 ఏమో 22 డోరు, డోర్ నెంబర్ 2 ఏమో 80 డోరు. ఎస్. ఇప్పుడు అసలు స్టోరీ మొదలైంది. ఇప్పుడు ఏం జరిగింది? వెంటనే ఎస్ ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలాగా తీసేసుకొని సంథింగ్ ఈ పేజ్ రిక్వెస్ట్ చేస్తారు. అమ్మా పెన్సిల్ టెక్నాలజీ పేజ్ కావాలంట. ఇలా వచ్చాడు హెచ్టిటిపిడి. అంటే ఐపీ అడ్రస్ టైప్ చేయాలిగా. ఐపీ అడ్రస్ టైప్ చేయాలి 1.2.3.4. ఎప్పుడైతే నా బ్రౌజర్ ఓపెన్ చేసి 1.2.3.4 అని విన్నానో ఈ రిక్వెస్ట్ అనేది ఆ రిక్వెస్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఇలా వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఐపీ అడ్రస్ కి రీచ్ అవుతుంది. ఐపీ అడ్రస్ చెక్ చేసుకొని సర్వర్ కి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ రిక్వెస్ట్ ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఈ డోర్ 80 ఓపెన్ ఉంది కదా. వెంటనే 80 డోర్ లో కూడా ఇలా వచ్చేసి ఈ కంటెంట్ ని తీసేసుకొని మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేసి పడేస్తుంది వెంటనే. ఎప్పుడు 1.2.3.4 అని మీరు టైప్ చేసిన వెంటనే ఫాస్ట్ గా ఇదంతా జరిగింది. ఇప్పుడు దీనికి ఆటో స్కేలింగ్ కాదు, లోడ్ బ్యాలెన్సర్ కాదు, ఏది చెప్పాల నేను. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెంచడానికి నేను ట్రై చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తా. ఫస్ట్ ఇది అర్థం చేసుకోగలిగితే చాలు. అంటే మనం సర్వర్ లాంచ్ చేసేటప్పుడే ఏదైనా చేయొచ్చు అనే దానికి ఇట్లా ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను నేను. హెచ్టిటిపిడి రీస్టార్ట్ అవుతుంది. కంటెంట్ అవైలబిలిటీ ఉంటుంది. సిపియు, ఎస్ఎస్డి, ర్యామ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం పాసిబుల్ అయినా అన్ని పాసిబుల్ ఒక సింగిల్ ఇది దీంతో. ఇక్కడ సో ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ మొత్తం మనకి ఎన్ని కనిపిస్తున్నాయి స్క్రీన్ లో? నెంబర్ 1 సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయటం. నెంబర్ 2 సర్వర్ ను లాంచ్ చేసుకోవడానికి యూజర్ డేటా ఉపయోగించడం. నెంబర్ 3 చెక్ చేయటం. సింపుల్ చెక్ చేయటం, లాగిన్ అవటం. లాగిన్ అయిన తర్వాత మనమే ఎండ్ యూజర్స్ గా చెకింగ్ చేస్తాం. అది 4వ ప్రొసీజర్. ఇదేమో చెక్ చేస్తాం లాగిన్ అయిపోయి. 2 గేట్ ఉంది కదా. నేను పట్టి ఓపెన్ చేసేసి పట్టి ఆర్ గిట్ బ్యాష్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను ఓపెన్ చేసేసి నేను ఇలా 2 డోర్ వెళ్ళిపోయి ఆ కంటెంట్ రెడీగా ఉందా లేదా చెక్ చేసుకున్నా. మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఉండినా కూడా పబ్లిక్ యాక్సెస్ వస్తుందో లేదో అని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఆ ఐపీ అడ్రస్ తీసుకొని ఇలా టైప్ చేస్తా బ్రౌజర్. వేసిన వెంటనే కంటెంట్ అందుబాటులో ఉందా లేదా, ప్రాబ్లమ్సా, డోర్ నెంబర్స్ డోర్ ఓపెన్ అయినా లేవా, పొరపాటున 80 డోర్ పెట్టి బదులు 90 డోర్ పెడితే రిక్వెస్టే రాదు, పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. పొరపాటున అంటే 9 పెట్టల అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 8 యూ రైట్ హ్యాస్ ఎ 9 ఎర్రర్, పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది. అట్లాంటివన్నీ చూసుకోవాలి. అందుకోసం 4వ స్టెప్ కూడా మనం చేయాలి. రైట్. ఇక్కడ మీకు చెప్పాలంటే దీనిలో లైనెక్స్ మిక్స్ అయింది, ప్లస్ డెవాప్స్ మిక్స్ అయింది, ప్లస్ AWS కూడా మిక్స్ అయింది. మొత్తం మిక్స్ అవుతాయి. సింపుల్ గా ఆ తర్వాత మీకు అర్థమైంది, అండర్స్టాండ్ అయ్యింది. ఇది ఈ స్టోరీ. ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్స్ ఆన్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ మనం ఇదే స్టైల్లో మళ్ళీ ఆటో స్కేలింగ్ కూడా ఎలా అనేది చేయొచ్చు. ఫస్ట్ దీన్ని చేయగలగాల. దీన్ని చేస్తే చాలు, ఈజీ, డెడ్ ఈజీ. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సక్రమంగా రాయాలి సార్. ఇవన్నీ సక్రమంగా రాయాలా? ఓకే. సో ఇప్పుడు AWS లోకి వెళ్ళిపోయి ఓకే, AWS లోకి వెళ్ళిన తర్వాత సైన్ ఇన్ లోపలికి వెళ్ళి
Yes, friends, are you understanding, friends? Yes, sir. Yes, sir. వినాలా కొంతమంది నెట్వర్క్ సరిగా ఉండటం లేదు. వాళ్ళు 4 నిమిషాలు వస్తారు, 5 నిమిషాల్లో కట్ అవుతున్నారు. 5 నిమిషాలు అవుతారు, మళ్ళీ 6 నిమిషాల్లో కట్ అవుతున్నారు. చూసుకోండి జాగ్రత్తగా. కొంతమంది ఉన్నారు, నేను చూశాను వాళ్ళది రాత్రి వాళ్ళ హిస్టరీ, లాగ్ హిస్టరీ. వాళ్ళు 4 గంటలు 4 నిమిషాలు ఉంటారు, 5 నిమిషాల్లో కట్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం నెట్వర్క్ తప్పదు, ఖర్చు పెట్టాలి డబ్బులు. ఎస్ యూ నీడ్ టు స్పెండ్ సమ్ మనీ. ఎస్, తప్పకుండా. లేకపోతే ఎట్లా వస్తుంది? ప్రపంచంలో ఏది ఊరికి రాదు మిత్రమా, డబ్బులు ఖర్చు పెట్టాలా? లేదు సార్, మొబైల్ డేటా వేసుకుని ఏదో తంటాలు పడతా, కరెక్ట్ గానే జీవితం కూడా అట్లాగే ఉంటది, తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నెట్ సౌకర్యం తీసుకోవాలి సిటీలో ఉన్నోళ్ళు. అందరూ మాక్సిమం సిటీలో ఉంటారు, బట్ ఇప్పుడు ప్రతిదీ కూడా వస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యం అనేది ఒక 500K సౌకర్యం వస్తుంది, కాబట్టి అలాంటివి తీసుకోవాలి. రైట్, ఓకే. సార్, ఇప్పుడు లాంచ్ తర్వాత ఇన్స్టెన్సా లేకపోతే సెక్యూరిటీ గ్రూపా? సెక్యూరిటీ గ్రూప్. ఆ సెక్యూరిటీ గ్రూప్ ని ఫస్ట్ మనం తయారు చేద్దాం. ఎస్, తయారు చేసుకోండి. ఇట్లా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వెళ్దాం సెక్యూరిటీ గ్రూప్. రైట్, ఇవన్నీ ఉన్నాయి సార్, వీటన్నిటి తీసేయడం సాధ్యమా? సాధ్యమే. అయితే ఇక్కడ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం ఎస్ డిలీట్ అవుతుంది. ఎస్, ఇది డిఫాల్ట్, మిగతా అన్ని డిలీట్ అవుతాయి. చేయండి సార్ ఒకసారి ఈ డిఫాల్ట్ తప్ప. ఎస్ చేయండి. డిఫాల్ట్ తీసేసి మిగతా అన్ని ఇదిగో సెలెక్షన్ చేశారు. ఎస్, ఇక్కడ యాక్షన్స్ లోకి వెళ్ళి డిలీట్ సెక్యూరిటీ గ్రూప్ అనండి. మొత్తం ఇలా వస్తుంది. ఇక్కడ మాత్రం ఎంటర్ డిలీట్ బిలో కన్ఫర్మేషన్ డిలీట్, ప్రెస్ ఎంటర్ బటన్, మొత్తం డిలీట్ అయిపోతాయి. సో సెక్యూరిటీ గ్రూప్స్ మనకి మొత్తం ఏం సార్, మనకు అవసరం లేదా? ఏం అవసరం లే, మనం కొత్త సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ చేయబోతున్నాం. ఎస్, ఇదే యాక్చువల్ గా ఈ డిఫాల్ట్ అనేది విచ్ వాస్ గివెన్ బై AWS పీపుల్, నాట్ బై యూ. నో, దీన్ని మనం మోడిఫికేషన్ చేసుకొని వాడుకోవచ్చా? వాడుకో. దీన్ని మోడిఫికేషన్ చేసుకొని ఇన్బౌండ్ రూల్స్ మార్చేసుకోవచ్చు ఇక్కడే. ఎస్, మరి మీరెందుకు కొత్త తయారు చేస్తున్నారు? ఎస్ అంటే మనం రియల్ టైంలో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎస్, క్లయింట్ కి తగ్గట్టుగా సెక్యూరిటీ గ్రూప్ ని మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ద సెక్యూరిటీ గ్రూప్ ఈస్ కామన్ ఫర్ ఆల్ సర్వర్స్. రైట్, అట్లా. సరే సార్, ఇవన్నీ ఓకే, చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా సెక్యూరిటీ గ్రూప్ కి వెళ్ళండి. జస్ట్ 5 minutes అంతే, అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఓకే, క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, అప్పుడు ఏం చేస్తాం మనం? ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ అంటే SC1 అన్న సెక్యూరిటీ గ్రూప్ నెంబర్ 1, ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ నెంబర్ 1. రైట్, ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ నెంబర్ 1. రైట్, తర్వాత మనం దీనికి డెవలప్ ప్రాసెస్ కోసం ఉపయోగిస్తామని చెప్తాం. రైట్, సరే, వేరేది ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇన్బౌండ్ రూల్స్, ఇన్బౌండ్ మనం యాడ్ చేద్దాం. మనం యాడ్ లో మనకు తెలుసు ఆల్రెడీ మన పేరు ఏంది, మనం ఏంది SSH. ఫస్ట్ SSH ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి కదా. SSH. రైట్, SSH SSH ఇది ప్లస్ ఎంటర్ బటన్ చేసిన వెంటనే చూసారా, అయిపోయింది. రైట్, ఓకే. తర్వాత నెక్స్ట్ యాడ్ రూల్ నెంబర్ 2, ఇక్కడ HTTP. ఓకే, ఇది మాత్రం ఎస్, ఎనీవేర్ ఇచ్చేసుకోండి. ఎస్, ఓకే. ఇక తర్వాత సార్ ఇక అవుట్ బౌండ్ అవసరం లేదు, అవసరం లేదు. క్రియేట్ సెక్యూరిటీ. ఎస్, ఓకే, దీన్ని ఇలా ఇచ్చేసి. ఓకే, క్రియేట్ సెక్యూరిటీ. రైట్, ఇక్కడ ఎన్ని ఇచ్చేసాం. ఆ సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ రూల్స్ లో మనకి 2 పోర్ట్స్ ఓపెన్ అయ్యాయి. ఎస్, ఓకే, 80 ఓపెన్ అయింది, 22 ఓపెన్ అయిపోయింది. 2 గేట్లు ఓపెన్ చేసేసాం. రైట్, ఓకే. ఇప్పుడు 2 గేట్లు ఓపెన్ చేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్ చేసిన తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్, అదే కదా మన స్టెప్ లో. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, రెండో స్టెప్ లాంచ్ ఇన్స్టాన్స్. సో ఒక సర్వర్ లాంచ్ చేయండి మీరు. ఎస్, గో టు దిస్ ప్లేస్. జస్ట్ ఏం లేదు, మీకు తెలిసిన ప్రొసీజరే, కాకపోతే 1 more స్టెప్ ఐ యాడెడ్ అంతే. సో లాంచ్ ఇన్స్టెన్స్ తర్వాత నేమ్ అండ్ ట్యాగ్స్, దిస్ విల్ బి గివెన్ బై డాక్యుమెంట్. ఓకే, వాళ్ళు ఇస్తారు. మనమైతే ఏబిసి జస్ట్ అట్లా. ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ నెంబర్ 1 అంతే, సింపుల్ గా. ఓకే, తర్వాత నెక్స్ట్ లో అమెజాన్ లైనక్స్, తర్వాత ఇన్స్టాన్స్ టైప్ ఫ్రీ. ఓకే, కీ పేరు వచ్చేసి నాకు అక్టోబర్ లాగ్. రైట్, ఇది
సో తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్, తర్వాత ఇక్కడ చూసారా సెక్యూరిటీ గ్రూప్. అంటే ప్రతిసారి మనం ఈ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అనే ఆప్షన్ చేయటం వల్ల ప్రతిసారి ఒక్కొక్క సెక్యూరిటీ గ్రూప్ తయారవుతుంది. నో 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 నో, ప్రతిసారి సెక్యూరిటీ గ్రూప్ అవసరంలా. జస్ట్ నా దగ్గరే ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది, జస్ట్ సెలెక్ట్ చేశాను, ఇది ఇది ఈ గ్రూప్ ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్ కామన్, ఎస్ ఇదిగా ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్, ప్లీజ్ సెలెక్ట్ దిస్ వన్, రైట్, అయిపోయింది. ఇక వాల్యూమ్ స్టోరేజ్ నేను చెప్పాను కదా, ఇక అవసరంలా 8 సరిపోతుంది. సరే 10 ఇవ్వచ్చా 30 ఇవ్వచ్చా మీ ఇష్టం, అప్ టు 30 దాకా ఇవ్వచ్చు. ఎందుకు? మీరు ఫ్రీగా ఉన్నారు, అంటే మీరు ఫ్రీ అకౌంట్ ఉపయోగిస్తున్నారు. 100 200 అలా ఇస్తే ఏమైంది సార్, మీరు బిల్ పే చేయాలి. ఎస్, అప్ టు 30 GB ఫ్రీ, ఆఫ్టర్వర్డ్స్ మీరు బిల్ పే చేయాలి స్టోరేజ్. కాబట్టి మనం ఎంతైనా ఇవ్వచ్చా, ఎంత ఇచ్చుకో, 10 ఇచ్చుకో, నో ప్రాబ్లం, 8 ఇచ్చుకున్నా టేస్ట్. సరే సార్, తర్వాత నీకు నేను చెప్పాను కదా, ఎస్ ఇదిగోండి అడ్వాన్స్ డీటెయిల్స్. అడ్వాన్స్ డీటెయిల్స్ ఇది అడ్వాన్స్ డీటెయిల్స్, ఇది ఈ ఆప్షన్, రైట్ ఈ ఆప్షన్. ఈ అడ్వాన్స్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేసిన వెంటనే చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. లాస్ట్ లో మనం చూస్తే ఎస్ యూజర్ డేటా, చూసారా యూజర్ డేటా, ఎస్ లాస్ట్ లో అడ్వాన్స్డ్ తర్వాత యూజర్ డేటా వచ్చేసింది. ఈ యూజర్ డేటాలో డైరెక్ట్ గా టైప్ చేయండి, ఏమని, ఎస్ హ్యాష్ సింబల్, ఎస్ ఎవరు చెప్తారు, ఎస్ ఫ్రెండ్స్ ఎవరు చెప్తారు? bin bash slash exclamatory mark forward slash bin bash. ఎక్సలెంట్ ఆన్సర్, ఎక్సలెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? EC2 user. అంతే, EC2 యూజర్ గా లాగిన్ అవ్వాలి. యూజర్ గా లాగిన్ అయిన తర్వాత sudo -i. అంటే మనం రూట్ యూజర్ గా స్విచ్ అవ్వాలి. అయిన తర్వాత ఇన్స్టాల్ -y, ఇక నన్ను వేరే అడగకూడదు క్వశ్చన్, అందుకని ఇది రాస్తున్నాను నేను, రైట్. ఆ తర్వాత ఫోల్డర్ స్ట్రక్చర్ తయారైంది కాబట్టి సిడి రాసి ఫార్వర్డ్ స్లాష్ var www html అయిపోయింది, అంతే. తర్వాత నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే ఎకో రాసి అప్పుడు రాస్తాం మనం, ఏమని, ఇన్స్టాల్ స్టూడెంట్ లాగిన్. ఇన్స్టాల్ స్టూడెంట్ లాగిన్ రాసి తర్వాత ఏంటి మనం, ఎస్ ప్రోగ్రామ్ సింబల్ index మనం ఒక ఫైల్ లోకి కంటెంట్ మూవ్ చేస్తాం. index.html ఫైల్ తయారవుతుంది, కంటెంట్ దాని లోపలికి వెళ్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎకో స్టేట్మెంట్, రైట్, ఎకో. ఓకే, తర్వాత నెక్స్ట్ లో మనం ఏం చేయాలి, సర్వీస్ httpd రీస్టార్ట్ చేయాలి, అంతే. సర్వీస్ http రీస్టార్ట్, దట్స్ ఇట్, అంతే. అయిపోయింది సార్, అయిపోయింది. సో ఇప్పుడు సర్వర్ ను లాంచ్ చేయాలి మనం, అంతే. ఇవన్నీ కూడా మనం యూజర్ డేటాలో ఇచ్చిన కంటెంట్, దీన్నే మనం బ్యాష్ స్క్రిప్ట్ అంటాం. ఇక్కడ కానీ తప్పులు రాస్తే అక్కడ సర్వర్ లో ఈ విషయాలన్నీ జరగవు, కంటెంట్ మనకు కనపడదు, అంతే సింపుల్. సరే, రాసిన తర్వాత సార్ సమ్మర్ ఎన్ని సర్వర్లు, 4 సర్వర్లు 5 మీ ఇష్టం, నేను ఒక సర్వరే కావాలి. ఇలాగ ఈ కంటెంట్ తో కూడిన ఒకటే సర్వర్లు కావాలి. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ చూసారా లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, ప్లేస్ అయిందా, ఎస్ అయిపోయింది. సర్వర్ తయారైపోయిందా, అయిపోయింది. సో ఇప్పుడు నేను అసలు సర్వర్లోకి లాగిన్ అవ్వలేదు, నేనేం చేయను అసలు బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ సర్వర్ ఐపీ అడ్రస్ టైప్ చేస్తే ఆ సర్వర్ లో ఉన్న కంటెంట్ వస్తుందా రాదా, అది క్వశ్చన్. రాదు, సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. మాట్లాడావా? వస్తుంది సార్, సర్వీస్ ఆల్రెడీ రిజిస్టర్ కమెంట్ ఇచ్చాను. పాపారావు కనిపెట్టేసాడు ఆల్రెడీ. ఇక్కడ మనం ఇచ్చాం, ఇందాక ఏమని ఇచ్చాం, లాస్ట్ లో సర్వీస్ రీస్టార్ట్ చేయమని కూడా రాసేసాం. కార్తీక్, ఇది ఇక్కడ రాసేసాం, అంటే నీకు కొంచెం కనపడలేదు. సర్వీస్ హెచ్టిటిపి అనేది స్క్రిప్ట్ లో రాసి పడేసాం డైరెక్ట్ గా అక్కడే. కార్తీక్ చూసావా, అంటే నీకు కొంచెం ఇది గీత అర్థం అయ్యింది, బాటమ్ లో కనపడలేదు. ఇదిగోండి ఇక్కడ చూసావా, సర్వీస్ http రీస్టార్ట్, ఇదే కంటెంట్ నేను అక్కడ టైప్ చేస్తాను, అంతే, జస్ట్ సింపుల్ గా, రైట్. సో ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇక నాకు అంతా జరిగిపోయినట్టే అనిపిస్తుంది. బట్ నేను సర్వర్ లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోకుండానే నేను ఎస్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇన్స్టాన్స్ ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో, అంటే సర్వర్ ఐపీ అడ్రస్ కాపీ చేసి ఆ కాపీని ఇక్కడ పేస్ట్ చేస్తాను, చూద్దాం ఇలాగా.
కానీ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ దట్ ఫైల్ ఉండాలి. అయిపోయింది కదా, ఇదిగో వెన్స్లో స్టూడెంట్ లాగిన్ అయిపోయింది. ఎస్, టోటల్ గా. ఎందుకంటే మనం రూట్ యూజర్ డైరెక్ట్ రూట్ యూజర్ లోని దాన్ని చేసేసాం. ఎస్, దాంట్లో ఉన్న కంటెంట్ ఓపెన్ అయిపోయింది. ఎస్, వెన్స్లో స్టూడెంట్ లాగిన్, నేను ఇచ్చిన కంటెంటే ఎక్కడైతే నేను అక్కడ ఇన్స్టెన్స్ లో అవి ఇచ్చానో, ఎస్, డైరెక్ట్ గా యూజర్ డేటా అదంతా కనిపిస్తూ ఉంటుంది. రైట్ రైట్, చూసారా మొత్తం. అంటే నా సర్వర్ కి సంబంధించిన కంటెంట్ ఏదైతే నేను అక్కడ ఇచ్చానో అదంతా నాకు కనిపిస్తుంది. ఎస్, ఎట్లా, ఇదిగో వచ్చేసింది వెన్స్ స్టూడెంట్ లాగిన్. అలాగా మనం 10 సర్వర్లైనా ఎన్ని సర్వర్లైనా ఆ స్క్రిప్ట్, ఒక్క స్క్రిప్టే ఎస్ అన్ని సర్వర్లకి. రైట్, దిస్ ఇస్ వన్ వే. ఓకే, మరి ఇదే వేని మరి ఆటో స్కేలింగ్ లో ఎలా ఉపయోగించాలి ఏంటనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం. ఇదైతే మీకు అర్థమైందా? ఈ ఆటో స్కేలింగ్ లోడ్ బ్యాలెన్స్ మర్చిపోండి. మనకి యూజర్ డేటాలో కొంత స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. లేదు లేదు సార్, మేము లాగిన్ అయ్యి చూసుకోవాలి సార్ అంటే చూసుకోండి. లాగిన్ అయ్యి నువ్వు సర్వర్లోకి లాగిన్ అయినా సరే ఆ కంటెంట్ కనిపిస్తుంది నీకు డైరెక్ట్ గా. ఇప్పుడు నువ్వు ఇన్స్టాన్స్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు చేయాలి సార్ అంటే ఎస్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎస్, ఇదిగోండి ఇక్కడ మనకి ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో ఐపీ అడ్రస్ తీసుకొని ఎస్ మనం బిగ్ బ్యాష్ ఆర్ పట్టి ఆర్ మొబైల్ స్ట్రీమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి ఎస్ జస్ట్ అంటే ఆ కంటెంట్ అంతా అక్కడికి వస్తుందా సార్? తప్పకుండా వస్తుంది. ఎస్ ఎస్, తప్పకుండా వస్తుంది. ఓకే, సో ఆ కంటెంట్ అక్కడ ఉంటేనే కదా ఇవన్నీ మనకు వస్తుంది, లేకపోతే రావు కదా. ఎస్, ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి, యాక్చువల్గా మనకి సిడి /var/www.html చూసారా? ప్రెస్ ఎంటర్ బటన్. రైట్, ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి. రైట్, చూసారా? index.html ఫైల్ ఉంది. index.html లో ఏముందో చెక్ చేసుకోవాలంటే క్యాట్ index.html. క్యాట్ అనే కమాండ్ ఏం చేస్తుంది? ఒక ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తుంది అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? వెన్స్లో స్టూడెంట్ లా అట్లా సింపుల్ గా. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే కాకుండా మీరు చెక్ ద సర్వీస్ స్టేటస్ అంటే ఏ స్టేటస్ చెక్ చేయాలి? సర్వీస్ httpd స్టేటస్. ప్రెస్ ఎంటర్ బటన్. రన్నింగ్ లో ఉందా? అరే ఎవరు రన్ చేస్తారు దీన్ని? ఎస్ ఎస్, మనం ఇచ్చిన స్క్రిప్టే. దిస్ ఇస్ వాట్ స్క్రిప్ట్. ఇది బ్యాష్ స్క్రిప్ట్ అనేది పూర్తి స్థాయిలో రన్ చేసి పడేది, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం సెటప్ చేసేసింది. కానీ మీరు పొరపాటులో ఇక్కడ విన్ బ్యాష్ పెట్టలేదా? ఎస్, ఏం జరగదు. ఎందుకంటే లైనెక్స్ కి అర్థం కాదు. నువ్వు ఇచ్చిన కంటెంట్ ఎక్కడ ఇచ్చావు? ఏడబ్ల్యూఎస్ లో ఇచ్చావు. కానీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ కి లైనెక్స్ తెలియదు కదా, వాళ్ళు ఎలాగ ఇస్తారు? నో 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 నో, ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఇచ్చింది కాదు. సమ్వన్ హ్యాస్ గివెన్ దిస్ స్క్రిప్ట్. ఆ సమ్వన్ ఇచ్చిన స్క్రిప్ట్ ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఎస్ సర్వర్ తయారు చేసేటప్పుడు యూజర్ డేటాలో యాడ్ చేశాడు అంతే. అంతేగాని ఈ రెస్పాన్సిబిలిటీ క్లౌడ్ ఇంజనీర్ అంటే నో నో నో. క్లౌడ్ ఇంజనీర్కి ఏం తెలుసు? సర్వర్లు తయారు చేయడం తెలుసు, సెక్యూరిటీ గ్రూపులు తయారు చేయడం తెలుసు, లోడ్ బ్యాలెన్సింగ్ తయారు చేయడం తెలుసు, ఆటో స్కేలింగ్ అనే గ్రూప్ తయారు చేయడం తెలుసు. ఇవన్నీ ఎవరికి తెలుసాయంటే క్లౌడ్ ఇంజనీర్. దిస్ రెస్పాన్సిబిలిటీ వేరే. నేను ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారని నేను విడివిడిగా నీట్ గా నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి పాపం కోర్స్ నేర్చుకుంటున్నారు కానీ డెవాప్స్ ఎక్కడ, క్లౌడ్ ఎక్కడ, క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, లైనక్స్ అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ చెప్పలేకపోతున్నారు. దానివల్ల ఏమైందంటే ఐ హ్యావ్ 4 years ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు వాడికి అర్థమైంది 4 కాదు 4 hours కూడా లేదని. అందుకోసం నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే, నేను చెప్పే ప్రతి క్లాసుల్లో కూడా విడమర్చి చెప్తా. లైనక్స్ ఎలా కలుస్తుంది, డెవాప్స్ ఎలా కలుస్తుంది, క్లౌడ్ ఎలా కలుస్తుంది, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి హోల్ అండ్ సోల్ మొత్తం నేను చెప్తా ఉంటా. కాబట్టి ప్రతిదానికి సున్నితంగా సూక్ష్మంగా ఆలోచించండి. చెప్పాను కదా, మీరు చిన్నగా సార్ ఇంకా ఏదో చెప్తున్నాడు లేదా, ల్యాబ్ చేసేటప్పుడు చూడొచ్చులే అని అంటే పోయినట్టే క్లాస్. అందుకని నేను చెప్పేది ప్రతిరోజు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకే సందర్భంలో మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో, ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉంది, నా మైండ్ ఫ్రీగా ఉంది, నేను ఈ సార్ క్లాస్ వినగలను అన్నప్పుడు మాత్రమే ఆ క్లాస్ ముందు కూర్చొని వినడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది. మీకు అసలు ఆరోగ్యం బాగలేక ఫ్యామిలీ ఇష్యూస్ ఉందో, లేకపోతే ఇంకో సమస్య ఉందో, ఇంకో ఏదో పనులు నాన్ సెన్స్ పనులు పెట్టుకుంటే చేయలేనుగా, అప్పుడు మీరు ఏం చేస్తారు? జస్ట్ క్లాస్కి రాకుండా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పనులైనా సమస్యలైనా ఇష్యూస్ అయినా వాటి మీద స్పెండ్ చేయండి. ఇప్పుడు నేను వెంటనే క్లాస్ ఇదిగో ఈ రోజు క్లాస్ వాచ్ చేయని మెసేజ్ పెడతా వెంటనే స్పాట్ లో.
అప్పుడు నువ్వు ఫ్రీ అవుతావు కదా, నెక్స్ట్ ఎప్పుడో మండే మార్నింగ్ ఎప్పుడు అప్పుడు నువ్వు ఆ క్లాస్ చూడు, అప్పుడు నీకు అర్థమైంది. అంతేగాని నువ్వు నాన్ సెన్స్ పని అంతా చేస్తా ఉన్నప్పుడు ఈ క్లాస్ అర్థం కాక నీకు ఏమొచ్చిందంటే మిగతా ఈ బర్డన్ రెండో క్లాస్ మీద పెడితే క్లాసులు అర్థం కాదు. ఈ ఆన్లైన్ ఏందో ఆఫ్లైన్ ఏందో ఈసారి కేపీ ఏందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాడు ఈసారి. అందరి సార్లు అయితే ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ అని 15 రోజులకి చెప్పి పడేసి లాగేస్తా ఉంటాడు. ఈసారి ఫ్రంట్ లేదు బ్యాక్ లేదు, అంత స్కిల్ అన్ని నేర్చుకోమంటాడు. ఇది ఒక గొడవ కొంతమందికి ఏమో కొన్ని ఇష్యూస్. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లాసులు విను. ఈ క్లాసే కాదు ఏదైనా సరే. అప్పుడు నీకు సులభంగా ఉంది, ఈజీగా నేను జాబ్ కొట్టగలను అనే ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది. అట్లా అన్నమాట. ఎందుకంటే మనుషులు హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకి చాలా చాలా ప్రభావాలు చేసే విషయాలు చాలా ఉంటాయి. నేను తప్పు పట్టను వాటన్నిటిని. కానీ క్లాస్ కి రాకముందు వచ్చే ముందు పర్ఫెక్ట్ గా ఉండి రా. క్లాస్ కి రాలేని పక్షంలో రికార్డింగ్స్ జాగ్రత్తగా నేర్చుకో. నెక్స్ట్ మళ్ళీ లైవ్ లో అటెండ్ అవ్వు. నీ ప్రాబ్లమ్స్ తొలగిపోయింది. అట్లా ఉండాలి మనిషి. అప్పుడు ఐటీ సెక్టర్ లో ఫిట్ అవుతాడు. కన్ఫ్యూజన్ గా కూడా ఉండదు అనమాట. ఎందుకంటే నువ్వు వేరే వేరే పనుల్లో ఇబ్బందుల్లో ఉండి ఈ క్లాస్ ఇంటి కన్ఫ్యూజన్ అవుతావు, రిస్క్ ఉంటుంది. మళ్ళీ వేరే నువ్వు నిన్న క్లాస్కి వెళ్ళావు చెప్పరా, అరే నేను నువ్వు క్లాస్కి వెళ్ళావు చెప్పరా, ఇట్లా మాట్లాడాలా. ఇక అవర్స్ టైం అవుతుంది గందరగోళం. ఇలాంటివన్నీ ఉండకూడదని డైరెక్ట్ గా మీకు రికార్డింగ్స్. ఓకే ఫ్రెండ్స్, సో చాలా టైం అయిపోయింది. సరే ఓకే, ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసి